ఈరోజు క్లాస్లో మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందామండి. సోషల్ మీడియా మార్కెటింగ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు క్లాస్లో వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి, ఇంకా ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం అంటే ఏంటి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఏంటండి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా కిందకే వస్తాయి. మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడిన వాళ్ళు ఎవరు ఉండరు, రైట్? సో ఈ సోషల్ మీడియా ఇస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. These websites and apps will let us connect with people. We can share info, we can communicate with each other online. ఆన్లైన్లో మనం మన ఫ్రెండ్స్తో కానీ మన రిలేటివ్స్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు. మన పర్సనల్ లైఫ్ గురించి కానీ మన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ షేర్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు, రైట్? ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు. ఇదే కాకుండా వీ కెన్ ఆల్సో అట్రాక్ట్ న్యూమరస్ క్లయింట్స్ ఇఫ్ యు ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా పర్సనల్ పర్పస్ కోసమే కాదు, ప్రొఫెషనల్గా కూడా వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. మీన్స్ ఫాలోవర్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి? దే కెన్ ఎర్న్ మనీ అనమాట. హౌ? ఫాలోవర్స్ పెరిగితే వాళ్ళకు ఏమైనా మా ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేయండి. ఆ ప్రోడక్ట్ కనుక అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళకి ఇంత మనీ అనేది ఇస్తారనమాట. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వీళ్ళు ఏదైనా అడ్వర్టైజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అలా దే కెన్ ఎర్న్ సమ్ మనీ అన్నట్టు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో త్రూ కూడా చాలామంది మనీ ఎర్న్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లు కానీ లేదంటే ఏదైనా వీడియోస్ కానీ ఎందుకు చేస్తారు? ఊరికే చేయరు కదా, దే వాంట్ ఎర్న్ సంథింగ్. దిస్ ఈస్ హావ్ వీ కెన్ ఎర్న్ త్రూ సోషల్ మీడియా ఆల్సో. అసలు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి? దీస్ ఆర్ ది వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వి సీ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఫేస్బుక్, దీన్నే మనం ఇన్ షార్ట్ ఎఫ్బి అని కూడా అంటాం. ఈ ఫేస్బుక్ అంటే ఏంటి? ఇది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే. ఇందాక చెప్పినట్లు దీన్ని ఇన్ షార్ట్ ఎఫ్బి అని అంటాం. దిస్ ప్లాట్ఫామ్ హెల్ప్స్ అస్ టు కనెక్ట్ విత్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్తో కానీ మన రిలేటివ్స్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు. మన పర్సనల్ లైఫ్ గురించి కానీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ మనం షేర్ చేయొచ్చు. ఏ ఫార్మాట్లో చేయొచ్చు? ఐ విల్ గో టు ఫేస్బుక్. ఐ విల్ రిఫ్రెష్ వన్స్ అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏది కావాలంటే షేర్ చేయొచ్చు. టెక్స్ట్ ఫార్మాట్లో షేర్ చేయొచ్చు, ఇమేజెస్ షేర్ చేయొచ్చు, వీడియోస్ షేర్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు స్టోరీస్ కూడా కనిపిస్తాయండి. ఇక్కడ క్లిక్ చేస్తే స్టోరీ లాగా కనిపిస్తుంది అనమాట. అవి 24 అవర్స్ వరకు ఉంటాయి. 24 అవర్స్ తర్వాత దే విల్ డిసపియర్. అలాగే మనం లైవ్ ఎఫ్బి వీడియోస్ కూడా చేయొచ్చు ఫేస్బుక్లో. దీస్ ఆర్ ది వేరియస్ ఫార్మాట్స్ త్రూ విచ్ వీ కెన్ షేర్ సమ్ ఇన్ఫో. ఇంకా ఇక్కడ ఎలాంటి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు? యూజువల్గా ఫేస్బుక్ని ఎవరు యూజ్ చేస్తారు? సో సింపుల్గా చెప్పాలి అంటే 25 to 44 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటండి. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనం టూ టైప్స్ ఆఫ్ టర్మ్స్ వింటామన్నమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫాలోవర్స్. ఈ ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఫ్రెండ్. ఎవరినైనా సరే మనం ఫ్రెండ్గా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా సరే రిక్వెస్ట్ కూడా పెట్టచ్చు. ఎవరైనా మనకు రిక్వెస్ట్ పెట్టినా సరే ఇక్కడ ఇలా కనిపిస్తుందండి ఫ్రెండ్ రిక్వెస్ట్లో మనం. వాళ్ళని మనం యాక్సెప్ట్ కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే మనకు తెలియదు వీళ్ళు ఎవరో అనుకుంటే వీ కెన్ ఆల్సో డిలీట్ దే ఫ్రెండ్ రిక్వెస్ట్. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ కనుక మనం వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే, ఆర్ఎల్స్ మనం ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాం, వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా పోస్ట్ చేసినా మనం చూడొచ్చు ఇలాగా. అండ్ సో మనం ఏమైనా పోస్ట్ చేసినా సరే వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఇట్స్ ఏ టూ-వే రిలేషన్షిప్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్, దెన్ ఇట్ ఈస్ ఏ టూ-వే రిలేషన్షిప్. వాళ్ళు ఏమైనా పోస్ట్ చేసినా మనకు కనిపిస్తుంది, మనం ఏమైనా పోస్ట్ చేసినా వాళ్ళకి కనిపిస్తుంది. ఇలా మనం ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయొచ్చు? 5000 ఫ్రెండ్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు అనమాట. నా మీ ఫాలోవర్ అంటే ఎవరు? ఫాలోవర్ అంటే సో
ఎనీవన్ కెన్ ఫాలో అస్. అంటే మనం కనుక ఆ కండిషన్స్ అనేది పెట్టుకుంటే, ఆ రూల్స్ అనేది సెటప్ చేసుకుంటే ఫేస్బుక్లో ఎవరైనా సరే మనల్ని ఫాలో అవ్వచ్చు. సో ఫాలో అయిన వాళ్ళు మనం పబ్లిక్గా ఏమైనా పోస్ట్ చేస్తే, ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా షేర్ చేస్తే వాళ్ళు చూడగలుగుతారు అనమాట. సో ఏ ఫాలోవర్ ఈజ్ సమ్ వన్ హూ కెన్ సీ అవర్ పబ్లిక్ పోస్ట్ ఆర్ అప్డేట్స్, బట్ మన ఫ్రెండ్ కాదు. సో మన ఫ్రెండ్ కాదని ఎందుకంటున్నా అంటే, సో ఫాలోవర్ ఇస్ అ కైండ్ ఆఫ్ వన్ వే రిలేషన్షిప్. సో మనం ఏం పోస్ట్ చేస్తున్నాము, మన అప్డేట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏమన్నా పోస్ట్ చేస్తే మనకు తెలియదండి. ఓకే, దే కెన్ సీ అవర్ పోస్ట్, బట్ వీ కెనాట్ ఆటోమేటికలీ సీ దేస్. సో మనం వాళ్ళ పోస్ట్ అనేటివి ఆటోమేటిక్గా చూడలేము అన్లెస్ వీ ఫాలో దెమ్ బ్యాక్. సో మ్యూచువల్గా నేను నిన్ను ఫాలో అవుతున్నా, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, అప్పుడు మాత్రమే మనం ఒక టూ వే రిలేషన్షిప్ లాగా బిల్డప్ చేసుకొని ఈచ్ అదర్స్ పోస్ట్ చూడగలుగుతాం. బట్ ఒకవేళ ఒకరే గనక ఫాలో అవుతున్నారు, నేను తిరిగి వాళ్ళని ఫాలో అవ్వట్లేదు అంటే మాత్రం మనం వాళ్ళ పోస్ట్ కానీ వాళ్ళ అప్డేట్స్ కానీ చూడలేమన్నమాట. హియర్ వీ కెన్ హ్యావ్ అన్లిమిటెడ్ ఫాలోవర్స్. మనం అన్లిమిటెడ్ ఫాలోవర్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ వల్ల ఫాలోవర్స్ వల్ల ఉపయోగం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఫేస్బుక్లో చాలామంది చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రెండ్స్ వరకే పోస్ట్ చేస్తున్నా అనుకుందాం. సో ఇప్పుడు నాకు 5,000 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు నేను ఏదైనా పోస్ట్ చేస్తే ఆ 5,000 ఫ్రెండ్స్కి మాత్రమే నా అప్డేట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అలా కాదు, నేను ఏదైనా అప్డేట్ చేస్తే అది చాలా మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే మనం ఫాలోవర్స్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్. ఫాలోవర్స్ని పెంచుకుంటే బెటర్ అనమాట. ఇది ప్రొఫెషనల్ వాటికి చాలా హెల్ప్ అవుతుంది ఫాలోవర్స్ అనేది. సో ఒకవేళ కనుక మనం ఓన్లీ పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనం మన అప్డేట్స్ అన్ని కూడా ప్రైవేట్గా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫ్రెండ్స్ వరకే కనిపించేలాగా కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. వై? బికాస్ వీఆర్ యూజింగ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ డైలీ. నా ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో వాచ్ అని కూడా వచ్చిందండి. సో ఇలా మనం రీల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ వాచ్, సో నౌ కాల్డ్ వీడియో ఆర్ రీల్స్ అని కూడా అంటున్నారు. ఇక్కడ ఓన్లీ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి మనకి. ఓకే. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్కి పోటీగా పెట్టారనమాట. సో దే వాంట్ టు కీప్ పీపుల్ విత్ దెమ్ ఫర్ మోర్ అండ్ మోర్ టైం. సో ఈ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోకూడదు, ఎక్కువ టైం నాతోనే ఉండాలి జనాలు. సో ఫేస్బుక్తోనే టైం స్పెండ్ చేయాలి అన్నట్టు వాళ్ళు అన్నీ కూడా తీసుకుంటూ వచ్చారు. వేరియస్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఫేస్బుక్ వాచ్ కావాలంటే మనం కూడా వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చండి. మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే సో ఫేస్బుక్ వాచ్లో కానీ రీల్స్లో కానీ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంది చూడండి. సో ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఆన్లైన్ స్పేస్ టు బై అండ్ సెల్ ప్రోడక్ట్స్. సో ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మాలి అనుకుంటే ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో బట్ మోస్ట్లీ ఎవరు కొనరు ఇక్కడ నుండి, నాకు తెలిసినంత వరకు జస్ట్ షోకేస్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ బాగానే పనికొస్తుంది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉందని చూడండి. ఓకే. సో ఇలా, సో ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఆర్ బై ఎనీ ప్రోడక్ట్స్ యూ కెన్ కీప్ దెమ్ హియర్. సో కైండ్ ఆఫ్ ఆన్లైన్ క్లాసిఫైడ్ సెక్షన్ అనుకోండి. ఓఎల్ఎక్స్ వీటిలాగా ఇది కూడా ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అని అనుకోండి. సో బట్ బిల్ట్ డైరెక్ట్లీ ఇంటూ ఫేస్బుక్, విత్ ఇన్ ఫేస్బుకే ఉంది ఇది. ఈ ఓఎల్ఎక్స్, క్విక్కర్ ఇలాంటివి అయితే సపరేట్ ప్లాట్ఫామ్స్ లాగా. ఇంకా మనం ఈ ఫేస్బుక్లో ఎలాంటి టర్మ్స్ వినొచ్చండి? లైక్, కామెంట్, కమెంట్, ఇంకా షేర్, షేర్, లింక్, సేవ్. ఇంకా పోస్ట్, ట్యాగ్. ట్యాగ్ అంటే మన ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా సేవ్. సరే ట్యాగ్ చేయొచ్చు ఆ ఫోటో పెట్టేటప్పుడు అలాగా. ఎస్. ఇంకా పేజ్. ఈ పేజ్ గురించి మనం ఇన్ డెప్త్ ఇంకా డిస్కస్ చేస్తాము. సో ఈ పేజ్ అనేది ఉంటేనే, ఇది బిజినెస్ పేజ్ అని కూడా అనొచ్చండి. ఈ బిజినెస్ పేజ్ ఉంటేనే మనం యాడ్స్ రన్ చేయగలుగుతాం అనమాట ఫేస్బుక్లో కూడా. మీరు గమనిస్తే ప్రతి 2 to 3 పోస్ట్కి కూడా ఒక యాడ్ కనిపిస్తుంది. సో వీళ్ళు యూజువల్గా జనాలను ఎక్కువసేపు రీటైన్ చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తారు? ఒక యూజర్ అనేవాడు ఎంతసేపు వీళ్ళతో ఉంటే వాళ్ళకి అంత బిజినెస్ అండి. వాళ్ళకి అన్ని యాడ్స్ చూపించచ్చు వాళ్ళు. సో ప్రతి 2 to 3 పోస్ట్ మీరు స్క్రోల్ చేసేదానికి ఒక యాడ్ కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకి ఎన్ని యాడ్స్ చూపిస్తే అంత మనీ జనరేట్ చేసుకుంటారు వాళ్ళు. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ దెన్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా ఈవెంట్స్.
సో ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నా అలా కూడా ఈవెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా స్టోరీస్, సో షార్ట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అని చెప్పొచ్చు. గేమ్స్, సో ఫేస్బుక్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండి మనము. సో ఇక్కడ Yes. కనిపిస్తాయి అనమాట. మీరు సీమోర్ లో కానీ అలా వెళ్తే సీ హియర్. సో గేమింగ్ వీడియో గేమ్స్ అలా కూడా ఉంటాయి. ప్లే గేమ్స్, ఏదైనా గేమ్స్ ఆడుకోవాలన్నా కూడా ఆడుకోవచ్చు అనమాట. సో మీకు వీళ్ళు ఎలా తయారు చేశారంటే ప్లాట్ఫామ్, నో వన్ షుడ్ గో అవుట్ ఆఫ్ దిస్. సో ఎంత ఎక్కువ No. టైం కుదిరితే అంత ఎక్కువ టైం యూజర్ ని రిటైన్ చేసుకోవాలి అన్నట్లుగా వీళ్ళు సెటప్ చేశారు. ఓకే, నా ఇందాక నేను పేజ్ గురించి మాట్లాడానండి. దీని గురించి ఇన్ డెప్త్ మాట్లాడు. సో ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎఫ్బిలో, ఎఫ్బి పర్సనల్ ప్రొఫైల్ ఆర్ పర్సనల్ పేజ్కి, ప్రొఫెషనల్ పేజ్కి తేడా ఏంటి? సో ఫేస్బుక్ పర్సనల్ ప్రొఫైల్ ఆర్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్, వీటికి డిఫరెన్స్ ఏంటి? సో ఫేస్బుక్ పర్సనల్ పర్సనల్ ప్రొఫైల్ ప్రొఫైల్ అంటే ప్రైవేట్ ఉంటుంది ఎక్కువ. ప్రైవేట్గా ఉంటుంది. ఇది ఇండివిజువల్ యూస్ కోసం మాత్రమే వాడతాము. ఇండివిజువల్. మనం ఏమైనా పోస్ట్ చేస్తే మన ఫ్రెండ్స్ కి వరకే కనపడుతుంది. వీ కెన్ కనెక్ట్ విత్ అవర్ No. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన ఆ ఫ్రెండ్స్ ని కానీ మనం ఏమైనా పర్సనల్ పోస్ట్ షేర్ చేసినా వాళ్ళ వరకు మాత్రమే కనిపిస్తుంది. మనం ఎవరన్నా కావాలన్నా ఫాలో చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ సెల్లింగ్ ఆర్ ప్రమోటింగ్ ది Selling. బిజినెస్. ఏదైనా Yes. బిజినెస్ పర్పస్ కోసం కానీ, ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేసుకోవడం కోసం కానీ, ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ ఈ పేజ్ అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు. నెక్స్ట్, బిజినెస్ పేజ్ అంటే ఏంటి? సో ఈ బిజినెస్ పేజ్, ఇట్ ఈస్ మెయిన్లీ మెంట్ ఫర్ బ్రాండ్స్, కంపెనీస్ ఆర్ పబ్లిక్ ఫిగర్స్. పబ్లిక్ ఫిగర్స్ అంటే హీరోస్, హీరోయిన్స్. సో ఎనీ పొలిటీషియన్ ఇస్ ఎ పబ్లిక్ ఫిగర్. మీకు మంచి రికగ్నిషన్ ఉంది అనుకుంటే వాళ్ళు పబ్లిక్ ఫిగరే. సో వీళ్ళకి మెయిన్గా ఈ బిజినెస్ పేజ్ అనేది పనికొస్తుంది. సో దీనివల్ల యూస్ ఏంటి? మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇంకా మెసెంజర్లో కానీ యాడ్స్ రన్ చేయాలంటే ఈ బిజినెస్ పేజ్ అనేది పక్కాగా ఉండాలి. సో వీ కెన్ ట్రాక్ అవర్ పర్ఫార్మెన్స్. మనము ఇన్సైట్స్ కూడా చూసుకోవచ్చు. ఇన్సైట్స్ అంటే అనలిటిక్స్ లాగా, యాడ్స్ రన్ చేసిన తర్వాత మన యాడ్ ఎంతమందికి రీచ్ అయింది, ఎవరెవరు చూసారు, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. మనం గూగుల్ యాడ్స్లో చూసాం కదా, అలానే అనమాట. అవన్నీ కూడా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇదంతా కూడా చూసుకోవచ్చు. పీపుల్ కెన్ లైక్ ఆర్ ఫాలో అవర్ పేజ్. సో మన పేజ్ కనుక క్రియేట్ చేసుకుంటే సమ్ వేల మంది, లక్షల మంది కూడా మన పేజ్ని ఫాలో అవ్వచ్చు. బట్ అది ఫ్రెండ్స్ కాదండి వాళ్ళు, అది వన్ వే రిలేషన్షిప్ అవుతుంది. అంటే మనం ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇఫ్ యూ పోస్ట్ ఆర్ షేర్ ఎనీథింగ్, సో అది సమ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్కి, సమ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటండి? ఎఫ్బి ఓన్స్ అదర్ సర్వీసెస్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ వాళ్ళవే. సో మనకు బిజినెస్ పేజ్ ఉంటే మనం యాడ్స్ ద్వారా ఈ పేజెస్ అన్నిట్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. మన బిజినెస్ గురించి కానీ, మన బ్రాండ్ గురించి కానీ. సో ఎఫ్బి పేజ్ అనేది ఇంపార్టెంట్. క్లియర్ టిల్లా? Yeah. Yes. సో పర్సనల్ వరకే, నేను ఎట్లాంటి బిజినెస్ చేయను అనుకుంటే పర్సనల్ ప్రొఫైల్, మీకు ప్రజెంట్ ఉండే ఇలాంటి పర్సనల్ ప్రొఫైల్ సరిపోతుంది. అలా కాదు అంటే నేను ఆల్రెడీ కొన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఇలా డిజి రెడీ, ఓడిఎంటి, ఇలా మీరు ఇలా పేజెస్ క్రియేట్ చేసుకొని వాటిలో మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. Yeah. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మెయిన్గా ఫోటో అండ్ వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎవరైనా Yes. టెక్స్ట్ షేర్ చేస్తే చూస్తారా అండి? No. ఒక పేజ్ లెంత్ టెక్స్ట్ రాస్తే ఎవ్వరు చూడడు. ఇప్పుడు ఫోటో కానీ, వీడియో కానీ, స్టోరీస్ కానీ ఇలాంటివి షేర్ చేస్తేనే పీపుల్కి ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఈజ్ వన్ సచ్. సో ఇది కూడా మెటా వాళ్ళదే, అంటే ఫేస్బుక్ వాళ్ళదే. రీసెంట్గా మెటా అని పేరు మార్చారు కదా, సో మెటా వాళ్ళదే ఇది కూడా. ఇట్ అలౌస్ us టు షేర్ పిక్చర్స్, షార్ట్ వీడియోస్, స్టోరీస్ అండ్ రీల్స్. సో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. మెయిన్లీ రీల్స్ స్టార్ట్ అయింది అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ. అంతకుముందు టిక్ టాక్ ఉండే. సో టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్ ఈజ్ ది ఫేమస్ వన్ నా. సో ఇది మోస్ట్లీ ఎవరు వాడతారండి? యూత్ వాడతారండి. You. సో ఇంతకుముందు Yes.
ఫేస్బుక్ వాడేటోళ్ళం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చేసినాం. మనకు స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ వస్తూ ఉండాలి. సో 18 to 34 ఏజ్ వాళ్ళు యూజువల్గా ఇది వాడతారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ది థర్డ్ లార్జెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో థర్డ్ లార్జెస్ట్ అంటే మీరు అర్థం అవ్వాలి ఎంతమంది యూస్ చేస్తున్నారు దీన్ని అనేది. సో ఇన్స్టా ఇస్ గ్రేట్ ఫర్ బ్రాండ్ ప్రమోషన్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కానీ ఏమైనా అడ్వర్టైజ్ చేసుకోవాలనుకున్నా సరే ఇన్స్టాగ్రామ్ బాగా పనిచేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా మనం జనాలతో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే టర్మినాలజీ మారుతుంది అంతే అండి. సో ఇక్కడ ఫేస్బుక్లో అయితే ఫ్రెండ్స్ అంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో అయితే కనెక్షన్స్ అంటాం. కనెక్షన్స్ కానీ అలా వీ కెన్ కాల్ రైట్. సో కానీ దాని వర్క్ అయ్యే విధానం అయితే సేమ్. వీ కెన్ కనెక్ట్ విత్ పీపుల్ ఆఫ్ బ్రాండ్స్. సో ఇక్కడ కూడా లైక్, షేర్, సేవ్, కమెంట్స్, మెసేజెస్, ఇంకా లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేయొచ్చు, రియల్ టైం వీడియోస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ పాసిబుల్ అవుతుంది. ఓకే. సో దెన్ ఐ ఓపెన్ ఇన్స్టాగ్రామ్. సో డెస్క్టాప్లో అంత బాగా ఉండకపోవచ్చు అండి, మోస్ట్లీ మొబైల్ వర్షన్ బాగుండొచ్చు. సో మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయాలి అన్నా సరే, సో వీ మస్ట్ హ్యావ్ ఎ ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అండ్ ఆ బిజినెస్ పేజ్కి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసుకొని ఉండాలన్నమాట. దిస్ ఆర్ స్టోరీస్. సో మనం దేనికోసమైనా సర్చ్ చేయాలన్నా చేయొచ్చు. రీల్స్ అంటే షార్ట్ వీడియోస్, మోస్ట్లీ 90 seconds లోపల అలా ఉంటాయన్నమాట. ఇలా రీల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినట్టు మనం చూడొచ్చు, లైక్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రీపోస్ట్. మళ్ళీ రీపోస్ట్ చేయొచ్చు అంటే మన అకౌంట్లో అలా. అండ్ దెన్ షేర్ చేయొచ్చు. మళ్ళీ ఎప్పుడైనా చూడాలి అంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోర్, ఇంకా లింక్ కాపీ చేసుకోవడం, ఎవరికైనా షేర్ చేయాలనుకున్నాం, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో దీంట్లో కూడా 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి, ఇందాక నేను చెప్పినట్లు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇది మనకు అందరికీ ఉండింటది యూజువల్గా. ఇది ఇండివిజువల్ అండ్ ప్రైవేట్ పర్పస్ కోసం. సో మనం జస్ట్ నా ఫ్రెండ్స్ వరకే, ఇది నా ఫ్యామిలీ వరకే, నాకు తెలిసిన వాళ్ళ వరకే నేను ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళ వరకు మాత్రమే కనిపించాలి. సో ఇండివిజువల్ యూస్ కోసం అనుకుంటే, సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ అవర్ అకౌంట్ ప్రైవేట్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ పర్సనల్ అకౌంట్. సో ఓన్లీ అప్రూవ్డ్ ఫాలోవర్స్ మాత్రమే మన పోస్ట్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ చూడగలుగుతాం. సో ఒకవేళ గనక మనం బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో మనం ప్రొఫెషనల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్రొఫెషనల్లో కూడా 2 types ఉంటాయండి. ఒకటి క్రియేటర్ అకౌంట్, ఇంకొకటి వచ్చేసి బిజినెస్ అకౌంట్. సో క్రియేటర్ అకౌంట్ అంటే ఏంటి? ఇది మెయిన్లీ మెంట్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ పబ్లిక్ ఫిగర్స్, వాళ్ళకి బాగా పనికొస్తుంది అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పబ్లిక్ ఫిగర్స్ కానీ ఇంకా కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళకి బాగా పనికొస్తుంది. సో నా బిజినెస్ అకౌంట్ అయితే ఇది కొంచెం ప్రొఫెషనల్. బిజినెస్ అకౌంట్ అంటే బ్రాండ్స్కి కానీ కంపెనీస్ అండ్ ఏదైనా ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్, సో వీళ్ళకి పనికొస్తుంది. ఒకవేళ గనక మీరు ఇన్ఫ్లుయెన్సర్ కానీ పబ్లిక్ ఫిగర్ కానీ కంటెంట్ క్రియేటర్ ఈ 3 కేటగిరీస్లో ఉంటే మీరు ప్రొఫెషనల్ అకౌంట్లో క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అలా కాదు, నేను సమ్ కంపెనీ కానీ బ్రాండ్ని కానీ రిప్రజెంట్ చేస్తున్నా అనుకుంటే బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ ఫిగర్స్ అంటే, సో పబ్లిక్ ఫిగర్ అంటే హీరో హీరోయిన్స్ పొలిటికల్ ఫిగర్స్ వాళ్ళు అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానంటే టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు, ఇంకా వెబ్ సిరీస్లు చేసేవాళ్ళు, దేని గురించి అయినా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. సో కొంతమంది ఉంటారండి, లైక్ బైక్స్ మీద వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటారు, కొంతమంది న్యూస్ అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ దీని కిందకి వస్తారు. అలా కాదు, మీరు ఏదైనా ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు లేదంటే సర్వీస్ని ఇస్తున్నారు. ఇప్పుడు నేను డిజిటెడ్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కంపెనీ, రైట్. సో ఇంకా ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అలాంటప్పుడు మీరు ఈ బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది.
సో ఈ ప్రొఫెషనల్ అకౌంట్ వల్ల యూజ్ ఏంటి? సో పర్సనల్ అకౌంట్లో మనం యాడ్స్ రన్ చేయలేమండి. సో మనము యాడ్స్ రన్ చేయాలి, అవి ఎలా రన్ అవుతున్నాయో ఆ ఇన్సైట్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ ఉండాలి. అండ్ ఈ ప్రొఫెషనల్ అకౌంట్ని మనం మన ఫేస్బుక్ బిజినెస్ పేజ్తో లింకప్ చేసుకుని ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ రికమెండెడ్ దట్ అవర్ ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఆర్ 1 month ఓల్డ్ టు రన్ ది యాడ్స్. సో జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసి ఇప్పుడు యాడ్స్ రన్ చేయడం అంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో మినిమం 1 month ఓల్డ్ ఉండేలాగా చూసుకోండి. మనందరికీ ఆల్రెడీ ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఆల్రెడీ ఉండింటాయి, సో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మనకు ఒక ఫేస్బుక్ పర్సనల్ ప్రొఫైల్ కనుక ఉంటే మనం మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అండి దాని కింద. నో ఇష్యూస్. ఓకే, క్లియర్ టిల్ నౌ? Yes. రైట్. నా నెక్స్ట్ థింగ్ ఈస్ యూట్యూబ్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇది సెకండ్ లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్ ఆఫ్టర్ గూగుల్. గూగుల్ తర్వాత ఎక్కువ మంది యూట్యూబ్లోనే సర్చ్ చేస్తున్నారండి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్. సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ అప్లోడింగ్ అండ్ వాచింగ్ వీడియోస్. మనం కావాలంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియోస్ని వాచ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఈస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు అడ్వర్టైజ్ అండ్ బ్రింగ్ ట్రాఫిక్ టు అవర్ వెబ్సైట్. సో దేని గురించైనా అడ్వర్టైజ్ చేసుకోవాలన్నా సరే బోత్ ఆర్గానిక్ వేలో చేసుకోవచ్చు, అలానే యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో యాడ్స్ రన్ చేయాలంటే ఏం చేయాలి? గూగుల్ యాడ్స్లో వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ యూస్ చేసుకోవాలి. Yes. గుర్తుందా? Yeah. సో దాని త్రూ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎలా యాడ్స్ రన్ చేసుకోవచ్చు అనేది చూసాము. యూట్యూబ్లో ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ ఎలా చేయాలి, ఇవంతా కూడా నేను యూట్యూబ్ మార్కెటింగ్ అనే సపరేట్ క్లాస్లో చెప్తాను. సో ఇంకొకటైతే ఖచ్చితంగా చెప్తాను, యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు ప్రమోట్. మీరు ఆర్గానిక్గా కూడా చాలా బాగా ప్రమోట్ చేసుకొని క్లయింట్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో వీఆర్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాకైతే యూట్యూబ్ చాలా హెల్ప్ అయింది. సో యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఫ్రీగా కూడా చాలా మంది క్లయింట్స్ వస్తారు, బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు, ట్రస్ట్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ లింక్డ్ ఇన్. ఇది టోటల్గా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ప్రొఫెషనల్ నేను ఎందుకంటున్నా అండి? ప్రొఫెషనల్ నేను ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జనాలు జాబ్ కోసం కానీ చదువుకోవడం కోసం కానీ జాబులు ఇవ్వడం కోసం కానీ వెళ్ళరు, టైం పాస్ చేయడానికి వెళ్తారు. కానీ Yes. లింక్డ్ఇన్లో ఎవరైనా యూజర్ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే సో దే కెన్ Job బి for స్టూడెంట్స్, జాబ్ కోసం స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. working. Yes. వర్కింగ్ అంటే జాబ్ చేంజ్ కోసమో, Job for రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం కోసమో, సంథింగ్ సంథింగ్. ఆర్ ఎంప్లాయర్స్. yes. ఎంప్లాయర్స్ ఆర్ రిక్రూటర్స్. ఎందుకు రిక్రూటర్స్ ఎందుకు ఉంటారు? వాళ్ళకి కావాల్సిన Okay. క్యాండిడేట్స్ పిక్ చేసుకొని హైర్ చేసుకోవడం కోసం. సో Yes. ఇలాంటి వాళ్ళే మోస్ట్లీ లింక్డ్ఇన్లో టైం స్పెండ్ చేస్తారు, లింక్డ్ఇన్లో ఉంటారు. సో అందుకే ఇది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అని అంటున్నాం. సో ఇది బీ బిజినెస్ మార్కెటింగ్ కోసం చాలా బాగా పనిచేసే ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ అని చెప్పచ్చు. బీ Okay. అంటే ఏంటి? Business to business. ఎస్, కరెక్ట్. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి పెప్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారనుకుందామండి. Okay. సో ఇప్పుడు పెప్సీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కస్టమర్కి అమ్ముతారా? అమ్మరు. రైట్. No. సో సమ్ రీటైలర్ షాప్స్ కానీ డీమార్ట్స్కి కానీ సమ్ రీటైలర్స్కి వాళ్ళు అమ్ముతారు. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు Yes. కస్టమర్ కాదు, అవునా? సో ఇలా బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. బిజినెస్ సెల్లింగ్ టు అనదర్ బిజినెస్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. సో ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, కంపెనీ ఓనర్స్ ఉంటారు, ఎంతోమంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అందువల్ల ఈ బిజినెస్ టు బిజినెస్ కూడా బాగా పనిచేస్తుంది. లైక్ మ్యానుఫ్యాక్చరర్స్ టు రీటైలర్స్ అలా కూడా ఇక్కడ మనం వీ కెన్ మార్కెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో. రైట్.
సో ఒకవేళ ఇండివిజువల్ కస్టమర్స్ కనుక సెల్ చేస్తే అది కస్టమర్కి పోతుందండి. బిజినెస్ టు బిజినెస్ అవ్వదు అది. ఈ వన్ బిజినెస్ సెల్స్ ఆ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు అనదర్ బిజినెస్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ బి నాట్ డైరెక్ట్లీ టు ఇండివిజువల్ కస్టమర్స్ అనమాట. దాన్ని బి మార్కెటింగ్ అంటాం. సో ఇలాంటిది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఎలాంటి టర్మినాలజీ వాడతాము? సో సింప్లీ వి మోస్ట్లీ యూస్ టర్మినాలజీ లైక్, సో ప్రొసీజర్ అయితే సేమ్, ఎలా వర్క్ అవుతాయో సేమ్, బట్ టర్మినాలజీ మారుతుంది అంటే. కనెక్షన్స్ అంటాం ఇక్కడ, కనెక్షన్స్. ఇంకా ఫాలోవర్స్ ఉంటారు ఇక్కడ కూడా. ఇక్కడ కూడా మనం లైక్, షేర్, కమెంట్, రీపోస్ట్, పేజ్, గ్రూప్, ఇలాంటివన్నీ ఇక్కడ కూడా ఉంటాయండి. సో వి హియర్ సేమ్ టర్మినాలజీ, ఆల్మోస్ట్ ఫంక్షనింగ్ కూడా సేమే. ఇక్కడ కనెక్షన్స్ అంటే ఫ్రెండ్స్ లాగా అనుకోండి. సో వెన్ యూ కనెక్ట్ విత్ సమ్మన్ ఆన్ లింక్డ్ఇన్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ కనెక్షన్. ఇది కనెక్షన్ అనేది ఇక్కడ టూ వే రిలేషన్షిప్. ఫేస్బుక్లో ఎలా ఫ్రెండ్స్ లాగానో ఇక్కడ కూడా ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసినా, అప్డేట్ చేసినా ఇద్దరికి షేర్ అవుతుంది, ఇద్దరు చూసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ మనం 30,000 కనెక్షన్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు. లైక్ ఎఫ్బి ఫాలోవర్స్ అంటే ఇందాక నేను చెప్పానండి, ఇట్ ఈస్ ఎ వన్ వే రిలేషన్షిప్. మనం పబ్లిక్గా ఏదైనా అప్డేట్స్ కానీ, ఏదైనా వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ షేర్ చేస్తే మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అవి చూడగలుగుతారు అంతే. అంతే తప్పక సో Yes. వాళ్ళు ఏం పోస్ట్ చేస్తారో మనకు కనిపించదండి. ఓకే, సో అండ్ దెర్ ఈస్ నో లిమిట్ టు హౌ మెనీ ఫాలోవర్స్ వీ కెన్ హ్యావ్. ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ కావాలంటే అంతమంది ఉండొచ్చు. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఏదైనా కంపెనీస్కి కానీ, బిజినెస్ రన్ చేసే వాళ్ళకి, బ్రాండ్స్కి ఇది బాగా పనికొస్తుంది అన్నమాట. ఓకే, సో అండ్ పేజ్ అంటున్నా, ఇక్కడ కూడా మనము లింక్డ్ఇన్లో ఏమైనా యాడ్స్ రన్ చేయాలి అంటే వీ మస్ట్ హ్యావ్ ఎ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్. సో ఫేస్బుక్లో అయితే Yes. ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అన్నానండి. ఇక్కడైతే లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ అని అంటాం అనమాట. సో ఈ కంపెనీ పేజ్ కూడా ఫేస్బుక్ పేజ్ లాగానే. సో ఏదైనా మనం ఒక కంపెనీ, ఇప్పుడు మనం ఏదైనా జాబ్స్ అప్డేట్స్ గురించి పోస్ట్ చేయాలి, మన బ్రాండ్స్ గురించి కానీ, మన ప్రోడక్ట్స్ గురించి కానీ, మన సర్వీసెస్ గురించి కానీ షోకేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ కంపెనీ పేజ్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రన్ యాడ్స్ ఆన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ పర్సనల్ అకౌంట్ వేరు, లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ వేరు. మనకు గనక ఒక పర్సనల్ అకౌంట్ ఉంటే దెన్ వీ కెన్ క్రియేట్ కంపెనీ పేజెస్. ఓకే, సో మనం యాడ్స్ రన్ చేయాలంటే లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ అనేది మినిమం 7 days ఓల్డ్ ఉండాలండి. 7 days ఓల్డ్ అంటే మినిమం 7 days అయి ఉండాలి క్రియేట్ చేసుకొని. అండ్ దెన్ ది పేజ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 follower. ఒక్కరన్నా మన పేజ్ని ఫాలో చేస్తూ ఉండాలి. అండ్ దెన్ మనం వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ అనేది ముందుగానే సెట్ చేసుకుని ఉండాలి. అంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ అలా మనం ఇచ్చి ఉండాలన్నమాట. అప్పుడే మనం యాడ్స్ అనేటివి రన్ చేయగలుగుతాం. ఫేస్బుక్లో అట్లా అట్లా ఏం పర్లేదండి. యాడ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం యూపీఐ త్రూనో, సమ్ అదర్ వేస్ త్రూనో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐయో, కార్డో, సమ్ అదర్ వేస్. బట్ ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ అనేది ముందుగానే ఇచ్చుకొని ఉండాలన్నమాట యాడ్స్ రన్ చేయాలి అని. ఓకే, సో లింక్డ్ఇన్లో కూడా Yes. మనం యాడ్స్ రన్ చేయొచ్చండి. సో ఐ షో యూ హియర్. సో మనం కిందకి స్క్రోల్ చేస్తే ప్రతి 2 to 3 పోస్ట్కి ఇలా ప్రమోటెడ్ అని కనిపిస్తుంది అనమాట. సో ప్రమోటెడ్ అన్నా, స్పాన్సర్డ్ అన్నా అది యాడ్ అనే అర్థము. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నారు అంటే కొంచెం ప్రొఫెషనల్ కంటెంట్ని పోస్ట్ చేయండి. సో ఏది పడితే అది పోస్ట్ చేయకండి. సో బికాస్ ది పీపుల్ హియర్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఉండే జనాలు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫో కోసమే చూస్తారు. అదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మీరు ఏం మెస్సీ పోస్ట్ చేసినా అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్ వేలోనే వెళ్ళండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. నెక్స్ట్ థింగ్ ఈస్ ట్విట్టర్. ఇది రీసెంట్గా రీబ్రాండెడ్ యాజ్ ఎక్స్గా రీబ్రాండ్ అయింది. సో Yes. అండ్ ఇట్ ఈస్ ఎ మైక్రో బ్లాగింగ్ సైట్ అని చెప్తా నేను. సో మైక్రో బ్లాగింగ్ అని ఎందుకు అంటున్నా అంటే, సో ఇప్పుడంటే ఇమేజెస్, వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాము, అవన్నీ అలవ్ అవుతున్నాయి. కానీ ఇంతకు ముందు ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్స్ట్, ట్వీట్స్ అంటారు దాన్ని ఇక్కడ. సో అప్ టు 280 characters వరకు మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇంతకు ముందు అయితే ఇది ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్.
ట్విట్టర్లో మోస్ట్లీ టెక్స్టే పోస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీడియోస్, ఇమేజెస్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఇది మోస్ట్లీ 18 to 49 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు వాడుతున్నారంటండి. 18 to 49 years old. మోస్ట్లీ ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు? ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, జర్నలిస్ట్ ఉంటారు, పొలిటీషియన్స్, బ్రాండ్స్. సో ఏదైనా మనకు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలి, న్యూస్ గురించి, ట్రెండింగ్ న్యూస్ కానీ, ఏదైనా ట్రెండ్స్ గురించి కానీ, పబ్లిక్ దేని గురించి ఎక్కువగా కాన్వర్జేషన్స్ చేస్తున్నారు అలాంటివి కావాలంటే ట్విట్టర్కి వెళ్ళొచ్చు. సో మీకు తెలుసో లేదో అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవ్వలేదు, ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సాల్వ్ అవుతుంది. ఆ కంపెనీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసామంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకు? ట్విట్టర్లో Okay. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసారంటే బ్రాండ్ పాడైపోవచ్చు, వాళ్ళ బ్రాండ్ నేమ్ తగ్గిపోవచ్చు. అందువల్ల మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే యూజువల్గా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కంపెనీని ట్యాగ్ చేసి వాళ్ళు వెంటనే రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ట్విట్టర్ ఈజ్ దట్ మచ్ పవర్ఫుల్. చూసుంటారు మీరు ఆల్రెడీ ఇట్లాంటివి, రైట్? సో Yeah. Yes. ఎక్స్ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. బికాస్ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బిజినెస్ ప్రొఫెషనల్, ఆల్మోస్ట్ ఎవ్రీ పొలిటీషియన్, మూవీ స్టార్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, విల్ హ్యావ్ అన్ అకౌంట్ ఫర్ షూర్. ఇప్పుడు మోడీ గారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెద్దగా పెట్టకపోవచ్చు కానీ ట్విట్టర్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. Twitter. Yes. రైట్? కైండ్ ఆఫ్ లైక్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో మనకు గనక ఏదైనా పెద్ద పెద్ద బిజినెసెస్ ఉంటే ఇక్కడ బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో చిన్న బిజినెస్ ఇక్కడ అంత బాగా రన్ అవ్వక, లైక్ శారీ బిజినెస్ ఉంది, శారీస్ గురించి ఇక్కడ పోస్ట్ చేసి ఎవరైనా చూస్తారా? చూడరు కదా. లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఏదైనా అట్లా కొంచెం క్లాసిక్గా ఉండే బిజినెసెస్ కనుక మీవైతే ఇక్కడ కనుక పోస్ట్ చేస్తే మీకు కొంచెం బాగా వస్తుంది అనమాట. ఐ మీన్ యూ కెన్ గెట్ గుడ్ ఫాలోయింగ్, సంథింగ్ యూ కెన్ గెట్ గుడ్ గ్రోత్ అలా అనమాట. శారీ బిజినెస్లు ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే ఇక్కడ పనికి రావండి. అంటే అవి చిన్నదే అని చెప్పట్లేదు. మీరు మీ బిజినెస్ ఏ ప్లాట్ఫామ్కి సూట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లింక్డ్ఇన్లో కానీ, ఎక్స్లో కానీ వచ్చి శారీ బిజినెస్ గురించి, లేదంటే ఏదన్నా ఫుడ్ బిజినెస్ గురించి, అలాంటి వాటి గురించి ఇక్కడ పనిచేయవండి. రైట్? సో అదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే వాటికి మంచి గ్రోత్ వస్తుంది. కానీ దిస్ ఆర్ నాట్ సూటబుల్ ప్లాట్ఫామ్స్. సో మీకు ఏ ప్లాట్ఫామ్ సూటబుల్ అనేది మీరు చూస్ చేసుకొని, అంటే మీ బిజినెస్ని బట్టి మీరు చూస్ చేసుకొని వెళ్తే బెటర్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం మోస్ట్లీ వీటిని Yeah. ట్వీట్స్ అంటాం. సో ఈ ట్వీట్స్లో ఇంతకుముందు ఓన్లీ టెక్స్ట్ ఉంటాయి నేను చెప్పినట్టు, ఇప్పుడు ఇమేజెస్ కానీ, జిఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఏ వచ్చేసింది, ఇది గ్రాక్ సింబల్ అనుకుంటా. సో చూడండి, గ్రాక్, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏఐ ప్లాట్ఫామ్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. సో పోల్స్ రన్ చేయొచ్చు, లైక్ ఎంతమంది దీనికి ఓట్ చేస్తున్నారు, ఎంతమంది దానికి ఓట్ చేస్తున్నారు, స్మైలీస్. అండ్ దెన్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు మీ పోస్ట్ని, మీ లొకేషన్ షేర్ చేయడం. సో కంటెంట్ డిస్క్లోజర్ సంథింగ్ అలా. సో యూ కెన్ పోస్ట్ లింక్స్. లింక్స్ అంటే వెబ్సైట్ లింక్స్ కానీ, అలా లింక్స్, ఇమేజెస్, వీడియోస్, ఎమోజీస్, జిఫ్స్, ఎక్సెట్రా. అండ్ ఇక్కడ మనం ఫాలోవర్స్, ట్వీట్, లైక్, రిప్లై, రీట్వీట్, షేర్, సో అలాంటివన్నీ వినొచ్చు. ఇది ఏంటండి? రీపోస్ట్, లైక్, కమెంట్, పోల్, సేవ్, షేర్, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఎక్స్లో కూడా మనం యాడ్స్ రన్ చేయొచ్చండి, మనకి యాడ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయో లేదో చూడాలి. సో వై? బికాస్ ఈ ప్లాట్ఫామ్ కొంచెం కాస్ట్లీ అండి. ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్ కొంచెం కాస్ట్లీ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇక్కడ యాడ్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసుకుంటే, యూట్యూబ్తో కంపేర్ చేసుకున్నా సరే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. వై? బికాస్ ఈ ప్లాట్ఫామ్స్లో ఉండే జనాలు కొంచెం సీరియస్గా ఉంటారు, టైం పాస్కి రారు. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పీపుల్ కమ్ దేర్ టు స్పెండ్ దే టైం. ఏదో బోర్ కొడుతుంది, టైం పాస్ చేయడానికి వస్తారు. సో లింక్డ్ఇన్ అలా కాదు, టైం పాస్ చేయడానికి రారు, దే కమ్ దేర్ ఫర్ సమ్ పర్పస్. సో వాళ్ళకి అక్కడ చూపించే యాడ్స్ అనేటివి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అంతేకాకుండా మీకు లింక్డ్ఇన్లో ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయా అండి? No. నో, రైట్? సో ఫేక్ ప్రొఫైల్స్ మోస్ట్లీ చాలా తక్కువ Yes. ఉంటాయండి. అండ్ ఆల్సో లింక్డ్ఇన్లో మీరు ప్రతిదీ కూడా క్లియర్గా ఇస్తారు. లైక్
మీరు మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ జాబ్ ఏం చేస్తున్నారు, మీ జాబ్ రోల్ ఏంటి, మీ శాలరీ కరెంట్గా ఎంత ఎంత వస్తుంది, మీరు జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారా లేదా, లైక్ ఎవ్రీథింగ్, మీ రెజ్యూమ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ విల్ బీ కరెక్ట్. మోస్ట్లీ 99% కరెక్టే ఉంటుందండి. సో మీరు కరెక్ట్గా ఆ స్పెసిఫిక్ పర్సన్కే యాడ్ చూపించవచ్చు అనమాట. అవునా, అందువల్ల కూడా ఇక్కడ యాడ్స్ కొంచెం కాస్ట్లీ. సో మీరు ఏదైనా కంపెనీ ఓనర్కి యాడ్ చూపించాలనుకున్నా కూడా చూపించచ్చు అనమాట. ఒక స్పెసిఫిక్ పర్సన్ని టార్గెట్ చేసి కూడా చూపించచ్చు. సో ఇక్కడ టార్గెటింగ్ అనేది చాలా వైడ్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ జెన్యున్ పీపుల్ ఉంటారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ కొంచెం యాడ్స్ అనేటివి కాస్ట్లీ కూడా ఉంటాయి. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎక్స్, మీరు హ్యాష్ ట్యాగ్స్ వాడుతున్నామా అండి? ఇప్పుడు ప్రతి దగ్గర హ్యాష్ ట్యాగ్స్ వాడుతున్నాం కదా. ఎస్. ఈ హ్యాష్ ట్యాగ్ స్టార్టెడ్ విత్ ట్విట్టర్. ఎక్స్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ ఏంటి అంటే, సో మనం గనక ఒక ట్వీట్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైనా సరే ఈ హ్యాష్ ట్యాగ్ అనేది గనక వాడితే, సో ఇట్ విల్ బికమ్ సర్చబుల్. సర్చబుల్ అంటే ఏంటి? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్ అని వాడానండి. సో ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాడండి ఈ హ్యాష్ ట్యాగ్ అని, మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు. సో వాళ్ళు కనుక సర్చ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో టు లింక్డ్ఇన్, సర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైనా సరే ఇలా సర్చ్ చేస్తే, నేను హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను కదండి, సో నా పోస్ట్ కూడా వీళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాట్ థింగ్ విల్ బికమ్ సర్చబుల్. సో అండ్ పార్ట్ ఆఫ్ ట్రెండ్స్. యూజువల్గా ఈ హ్యాష్ ట్యాగ్ ఎప్పుడు వాడతామండి? ఏదైనా ట్రెండీగా ఉంటే వాడతాం. అవునా, ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ అయితే ఇప్పుడు ఇరాన్ వార్ కానీ ఇవన్నీ బాగా ట్రెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం వాడతారు? హ్యాష్ ట్యాగ్ ఇరాన్ వార్ అట్లా ఏమైనా వాడుతూ ఉంటారు కదా. అది ఇట్ హాస్ బికమ్ ఏ న్యూస్ అండ్ ఇట్ హాస్ బికమ్ ఏ ట్రెండ్. అలా ఏమైనా ట్రెండీ టాపిక్స్కి కానీ, మీ టాపిక్ సర్చబుల్గా ఉండాలి అనుకుంటే మీరు హ్యాష్ ట్యాగ్స్ వాడచ్చు. ఓకే. సో ఏదైనా పాపులర్ టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు కూడా ఇలా హ్యాష్ ట్యాగ్స్ అనేది వాడచ్చు అనమాట. హ్యాష్ ట్యాగ్స్ వాడడం వల్ల మన పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా సరే ఆ టాపిక్ గురించి సర్చ్ చేసినా సరే మన పోస్ట్ అనేది వాళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ హ్యాష్ ట్యాగ్. క్లియర్ టిల్ ఎస్. నా. సో మనము ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనవచ్చు. దీంట్లో మనం ఫేస్బుక్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, ఎక్స్ మీన్స్ ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్ గురించి డిస్కస్ చేస్తామండి. సో యూట్యూబ్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. ఫర్ నవ్ అయితే ఈ 4 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్ గురించి నేర్చుకుంటాం అనమాట ఫర్దర్గా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాడతాం. మీరు గమనించారో లేదో, కోరా, పింట్రెస్ట్, వీటన్నిటిలో కూడా, ఇవి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వీటన్నిటిలో కూడా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. కాకపోతే ప్రొసీజర్ అనేది సిమిలర్గా ఉంటుంది. కానీ కోరాలో యాడ్స్, పింట్రెస్ట్లో యాడ్స్ మన ఇండియాలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయండి? పెద్దగా వాడం, అవునా? రైట్. సో ఏదో ఇన్ఫర్మేషన్ యా. కావాలి, దీని గురించి అన్నా తెలుసుకోవాలంటే వెళ్తాం తప్పక. సో ఇండియాలో మన కంట్రీలో పెద్ద వర్కౌట్ కావు. ఇవి మాత్రం బాగా వాడతాం ఈ ప్లాట్ఫామ్స్, అందువల్ల వీటి గురించి డిస్కస్ చేస్తాం అంతే. సో వీటిలో కనుక నేర్చుకుంటే మిగతా ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే యాడ్ రన్ చేయడం అనేది సిమిలర్గా ఉంటుంది. సో యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. నా ఈ సోషల్ మీడియా ఇన్ కేస్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ ఆఫ్ 2 టైప్స్. సో సోషల్ మీడియాలో గనక మీరు ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటున్నారు, మార్కెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే అది మోస్ట్లీ 2 టైప్స్ ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. దీన్నే ఎస్ఎంఓ అని అంటాము. ఇక్కడ నేను చెప్పాను ఎస్ఎంఓ అని. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్. దీన్నే మనం ఇన్ షార్ట్ ఎస్ఎంఎం అని కూడా అనొచ్చు. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇది ఆర్గానిక్ అండి. ఇప్పుడు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ ఎలాగా, అలానే ఇది కూడా. మనం ఆర్గానిక్గా మన బిజినెస్ని కానీ మన బ్రాండ్ని కానీ గ్రో చేసుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అనుకుంటే మనం ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చేయాలన్నమాట. సో ఇంప్రూవింగ్ అవర్ సోషల్ మీడియా పేజెస్ అండ్ కంటెంట్. ఆ కంటెంట్ ఏంటి? లైక్ పోస్ట్, వీడియోస్,
మన ప్రొఫైల్ని డెవలప్ చేసుకోవడం, ఆర్గానిక్ వేలో, ఫ్రీ వేలో, ఎలాంటి మనీ ఖర్చు పెట్టుకోకుండా చేస్తే దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. సో ఎందుకు ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలి? ఎక్కువ మంది ఫాలోవర్స్ తెచ్చుకోవడం కోసం. ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరిగితే ఎక్కువ మంది మన పోస్ట్తో ఎంగేజ్ అవుతారు, ఎక్కువ మంది మన ప్రోడక్ట్ పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, మన బ్రాండ్ డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా అన్నమాట. ఎస్సీఓ లాగానే ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్, ఒక రోజులో అయిపోదు. మనం సోషల్ మీడియాలో ఓపికగా, పేషెన్స్తో, యాక్టివ్గా, డైలీ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. సో వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఇట్? సింపుల్గా చెప్పాలి అంటే, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ది విజిబిలిటీ ఆఫ్ అవర్ బ్రాండ్. సో ఇప్పుడు యూజర్ గూగుల్లో కన్నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడండి. సో అక్కడ గనక మనం యాడ్స్ ఎక్కువ చూపించగలిగితే, ఐ మీన్ యాడ్స్ అనే అంటున్నా, అక్కడ గనక మనం మన బిజినెస్ని ఎక్కువ విజిబుల్ అయ్యేలాగా చేయగలిగితే వాడికి ఓకే, ఈ బిజినెస్ నేను ఎక్కడో చూశాను, దిస్ ఈస్ ట్రస్ట్ వర్తీని అని వాడికి అర్థమవుతుంది అనమాట. మన విజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు. ఇంకా వీ కెన్ బూస్ట్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే సోషల్ మీడియాలో లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, అలా అన్నమాట, ఫాలో చేయడం, వీటన్నిటిని కూడా ఎంగేజ్మెంట్ అని అంటారండి. సో యూజర్ ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడంటే అంత బాగా మనతో ట్రావెల్ చేస్తున్నాడు అని అర్థం. అండ్ ఈ సోషల్ మీడియా త్రూ వీ కెన్ ఆల్సో డ్రైవ్ ట్రాఫిక్ టు అవర్ వెబ్సైట్. సో ఇప్పుడు నేను ఏదైనా శారీస్ కానీ లేదంటే ఏదైనా సెల్ చేస్తున్నా అండి, ఒక యూజర్కి కానీ ఒక పర్సన్కి నా శారీ నచ్చింది, వాడు వెంటనే ఇన్స్టాగ్రామ్లో నా బయోలోకి వెళ్ళి నా లింక్ చూసి నా నా పేజ్కి వస్తాడా రాడా? కొనడానికి, కొనాలి అని అనుకుంటే, అవునా? ఇజ్ ఇట్ పాసిబుల్? Yes. సో సో మన బయోలో మనం పెట్టుండాలి. సో వాడు రావాలి అంటే వాడికి మనం ఒక వే చూపించాలి కదా, లైక్ దాట్. సో ఇలా ఈ లింక్ మీద క్లిక్ చేస్తాడు, నా వెబ్సైట్కి కూడా రీడైరెక్ట్ అవుతాడు. సో ఇఫ్ ఈ బైస్, ఇంకో కన్వర్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అలా. సో అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీ కెన్ ఇంప్రూవ్ అవర్ బ్రాండ్ ట్రస్ట్. సో ఈ బ్రాండ్ ట్రస్ట్ వర్తీనే, దీనికి మంచి రెప్యుటేషన్ ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు ఆన్లైన్లో జస్ట్ చూసినంత మాత్రాన కొనేస్తామా అండి సోషల్ మీడియాలో? అది ఫేక్ కూడా అవ్వచ్చు, అవునా? వాళ్ళ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి, సో వాళ్ళ కమెంట్స్ చూస్తాము, ఓకే వీళ్ళు ట్రస్ట్ వర్తీరే, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకు, వీళ్ళు నిజంగానే డెలివర్ చేస్తున్నారు అనుకుంటేనే కదా కొంటాం. సో లైక్ దాట్ ఒక ట్రస్ట్ని బిల్డప్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక ఆన్లైన్ రెప్యుటేషన్ బిల్డింగ్ అని అనుకోండి. సో ఊరికే 4-5 ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి కొనాలంటే కొనం కదా, వాళ్ళు పంపిస్తారో పంపారో, ఫేక్ ఏమో, మనీ తీసుకొని ఎగ్గొట్టేస్తారేమో. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. సో ఈ ట్రస్ట్ని, రెప్యుటేషన్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సో ప్రమోటింగ్ అవర్ బిజినెస్ త్రూ పెయిడ్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లాగే అనుకోండి, కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాడ్స్ రన్ చేస్తాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో, సో కోరా, పింట్రెస్ట్, ఇవన్నీ కూడా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనము గనక పెయిడ్ వేస్లో మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఎక్సెట్రా, ఇట్ ఈస్ కాల్డ్ అ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. సో ఇప్పుడు ఎందుకు మనం సోషల్ మీడియా మార్కెటింగ్కే వెళ్ళాలి? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్తోనే ఎందుకు ఆగిపోకూడదు? అది ఫ్రీ కదా, ఎందుకండి యాడ్స్ రన్ చేయాలి? సో ఒకవేళ కనుక మనం ఏదైనా పోస్ట్ చేస్తే అది ఎంతమందికి రీచ్ అవ్వచ్చు? సో మనకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకో 2 లక్షల మందికి రీచ్ అవ్వచ్చు, అవునా? అంతేనా? ఆర్ఎల్స్ 5,000 మంది ఫ్రెండ్స్ ఉంటే ఒక 10,000 మందికి మన యాడ్ రీచ్ అవ్వచ్చు. కానీ కొన్ని లక్షల మందికి మన యాడ్ రీచ్ అవ్వాలి అని అనుకుంటే గనక వీ షుడ్ గో ఫర్ యాడ్స్. సో మన కస్టమర్స్ కాదు, కొత్త కస్టమర్స్ని రీచ్ అవ్వాలి. అలానే మన గురించి తెలియని వాళ్ళకు కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లాగానే అండి ఇది కూడా. క్లియర్? సో అందుకే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వెళ్ళాలి. సో మీరు గమనిస్తే ప్రతి 2 to 3 పోస్ట్కి కూడా మనం యాడ్స్ అనేటివి చూస్తాం, అవునా? సో గూగుల్ యాడ్స్ అన్నా మనం సర్చ్ చేస్తే కనిపిస్తుంది, ఏదైనా వెబ్సైట్స్కి పోతే కనిపిస్తుంది, ఇక్కడ ప్రతి 2 to 3 పోస్ట్కి మనకు యాడ్ కనిపిస్తుంది అన్నమాట.
ఓకే. ఇంకా దీని త్రూ మనం రీమార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. గూగుల్ యాడ్స్లో రీమార్కెటింగ్ అంటే ఎంతో చూసాం కదా. సో ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చారు, ప్రోడక్ట్ చూసారు, కానీ కొనకుండా బ్యాక్ వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి మన యాడ్ చూపించి వాళ్ళని టెంప్ట్ అయ్యేలాగా చేసి మన యాడ్ని పర్చేస్ చేసేలాగా, సారీ, మన ప్రోడక్ట్ని పర్చేస్ చేసేలాగా చేస్తే దాన్ని రీమార్కెటింగ్ అంటాం. ఆ రీమార్కెటింగ్ కూడా మనం ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ త్రూ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ రీచింగ్ లార్జర్ ఆడియన్స్ క్విక్లీ, అలాంటప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్కి వెళ్ళొచ్చు. సో కరెంట్లీ నాకు అంతమంది ఫాలోవర్స్ లేరు, నేను ఏదైనా పోస్ట్ చేస్తే వెంటనే వాళ్ళకి రీచ్ అవ్వడం లేదు, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అలా అనుకుంటే మనం పెయిడ్ యాడ్స్ త్రూ ఎక్కువ మందికి మన బిజినెస్ రీచ్ అయ్యేలాగా చేయొచ్చు. సో ఎక్కువ లీడ్స్ కావాలి, జనాలు కన్వర్ట్ అవ్వాలి, మన బిజినెస్ గురించి బ్రాండ్ అవేర్నెస్ రావాలి అనుకుంటే ఈ యాడ్స్ అనేటివి మనం రన్ చేయొచ్చు. సో గూగుల్ యాడ్స్ అయితే గూగుల్లో కనిపిస్తాయి, గూగుల్లో, వెబ్సైట్స్లో, మొబైల్ యాప్స్లో కనిపిస్తాయి. సో సోషల్ మీడియా మార్కెటింగ్ యాడ్స్ అయితే, సో ఫేస్బుక్ యాడ్స్ అయితే ఫేస్బుక్లో కనిపిస్తాయి, ఇన్స్టాగ్రామ్లో కనుక రన్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది, ట్విట్టర్లో రన్ చేస్తే ట్విట్టర్లో మాత్రమే కనిపిస్తుంది, లింక్డ్ఇన్లో రన్ చేస్తే లింక్డ్ఇన్లో మాత్రమే యాడ్స్ కనిపిస్తాయి. ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి సపరేట్గా యాడ్ మేనేజర్స్ అనేవి ఉంటాయి, అక్కడ వెళ్ళి మనం రన్ చేసుకోవాలి యాడ్స్. అదే గూగుల్లో అయితే అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ గూగుల్ యాడ్స్ అని ఉంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఏ ప్లాట్ఫామ్కి సంబంధించిన యాడ్స్ ఆ ప్లాట్ఫామ్లో మనం రన్ చేస్తాం. క్లియర్ టిల్లా? Yes. నా సో ఇప్పుడు మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే, సో మనకు కొన్ని పోస్ట్ కానీ కొంచెం ఫీడ్ కానీ కనిపిస్తుందండి. ఈ ఫీడ్ మనకు రిలవెంట్గానే ఉంటుందా? గమనించారా ఎప్పుడన్నా? మనం ఎట్లాంటి ఫీడ్ అయితే ఎక్కువగా ఇష్టపడతామో, ఎలాంటి ఫీడ్ అయితే ఎక్కువగా లైక్ Yes. చేస్తామో అలాంటి ఫీడే మనకు కనిపిస్తుంది ఇక్కడ. వస్తాయి. Yeah. ఈ ఫీడ్ నీకు నాకు సేమ్ ఉంటుందా అండి? No. నో. ఎందుకు అంటే కొన్ని పోస్ట్ సేమ్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, Huh. బట్ అన్నీ అయితే సేమ్ ఉండదు. ఎందుకు? మీ No. లైక్స్ వేరు, నా లైక్స్ వేరు, నేను ఫాలో చేసే పేజెస్ వేరు, మీరు ఫాలో చేసే పేజెస్ వేరు. సో ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఏదైనా సరే ఆ యూజర్ ఏది ఎక్కువ లైక్ చేస్తున్నాడు, ఎలాంటివి చూడడానికి ఇష్టపడతాడు అనే దాన్ని బట్టి ఫీడ్ అనేది చూపిస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఫేస్బుక్కి అంటే త్రూ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం. సో ఫేస్బుక్ అయితే ఈ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం అనేది ఫాలో అయ్యేదండి. సో ఎంతవరకు? సో ఎడ్జ్ ర్యాంక్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది అల్గారిథం ఫేస్బుక్ యూజ్డ్ బిఫోర్ 2011. సో 2011 వరకు యూజర్కి ఎట్లాంటి ఆర్టికల్స్ కనిపించాలి ఆర్ ఎట్లాంటి పోస్ట్ న్యూస్ ఫీడ్లో డిస్ప్లే అవ్వాలి అనేది ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం త్రూ డిసైడ్ చేసేది అనమాట. ఇట్ విల్ డిటర్మైన్ వాట్ ఆర్టికల్స్ ఆర్ పోస్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ది యూజర్స్ న్యూస్ ఫీడ్. ఒక యూజర్ న్యూస్ ఫీడ్లో ఎలాంటి ఆర్టికల్స్ కానీ ఎలాంటి పోస్ట్ కనపడాలి అనేది ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం త్రూ ఫేస్బుక్ డిసైడ్ చేసి చూపించేది. బట్ ఇప్పుడు ఏ వచ్చేసింది కదా, సో ఏఐ మొత్తం మార్చేసింది, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం. సో ఫర్ నవ్ ఈ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం అనేది ఎలా వర్క్ అయ్యేది అనేది చూద్దామండి, జస్ట్ మన ఐడియా కోసం అన్నమాట. సో ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం ఈ ఈక్వల్ టు ఏ ఇంటూ డబ్ల్యూ ఇంటూ డి. ఈ ఏ అంటే ఏంటి? ఏ మీన్స్ అఫినిటీ, సో యూజర్ రిలేషన్షిప్. నెక్స్ట్ డబ్ల్యూ అంటే కంటెంట్ వెయిట్, సో ఇది టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటరాక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ డి, టైమ్ బేస్డ్ డీకే. నా సో ఈ అఫినిటీ అంటే ఏంటి? సో ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం బేసిక్గా ఒక స్కోర్ అనేది అసైన్ చేస్తుంది అనమాట ఈచ్ పోస్ట్కి, దాన్నే ఎడ్జ్ అని అంటాం అనమాట. సో ఆ ఫార్ములానే ఇది. ఆ స్కోర్ అనేది దేని బేస్ మీద డిసైడ్ చేస్తుంది? ఈ ఫార్ములా బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఏ పోస్ట్కి కానీ ఏ ఫీడ్కి కానీ ఎక్కువ స్కోర్ అయితే వస్తుందో ఆ పోస్ట్కి ఎక్కువ విజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట ఫేస్బుక్లో. సో బేస్డ్ ఆన్ ది హయ్యర్ స్కోర్
ద విజిబిలిటీ విల్ బి డిటర్మైన్డ్. సో దేనికైతే ఎక్కువ, ఏ న్యూస్ ఫీడ్కి అయితే ఎక్కువ స్కోర్ వస్తుందో అది ఎక్కువ మందికి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ ఫ్యాక్టర్స్ మీద, ఈ త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ అఫినిటీ. సో ఇట్ మెజర్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యూజర్ అండ్ ది కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు యూజువల్గా మనం ఏ పోస్ట్ అయితే ఎక్కువ లైక్ చేస్తామో, ఏ పేజెస్ అయితే ఎక్కువ ఫాలో చేస్తామో అలాంటి రిలేటెడ్ కంటెంటే మనకి ఎక్కువ కనిపిస్తుందండి. సో ద మోర్ ఫ్రీక్వెంట్లీ వి ఇంటరాక్ట్ విత్ ఎ పర్సన్ ఆర్ ఎ పేజ్, ఇంటరాక్షన్ అంటే లైక్, కమెంట్, ఫాలో, షేర్ ఎక్సెట్రా. సో ఏ పేజ్తో కానీ ఏ పర్సన్తో కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతామో ద హయ్యర్ విల్ బి అవర్ అఫినిటీ స్కోర్ విత్ దమ్. సో మన స్కోర్ అనేది వాళ్ళతో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరితో మనం రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. వాడు ఏ పోస్ట్ కానీ ఏ పోస్ట్ పెట్టినా, ఏదైనా పేజ్ క్రియేట్ చేసినా, మనం ఆ పేజ్ని ఫాలో అవుతున్నాం, ఆ పోస్ట్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, అంటే లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో ఆ ఫ్రెండ్ ఏదైనా పోస్ట్ చేస్తే వెంటనే మనకు టాప్లో వాడి పోస్టే కనిపిస్తుంది. అవునా? కరెక్టేనా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను Yes. ఏదైనా పేజ్ని ఫాలో అవుతున్నా, ఆ పేజ్ని వాడు ఏం పెట్టినా నాకు బాగా నచ్చుతుంది, నేను ఎక్కువ లైక్ చేస్తున్నా. సో వాడు ఏమైనా పోస్ట్ చేస్తే వెంటనే మనకు కనిపిస్తుంది అనమాట, టాప్లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది యూజర్ రిలేషన్షిప్. మన రిలేషన్షిప్ ఒక పోస్ట్తో కానీ ఒక పేజ్తో కానీ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ యూజర్ న్యూస్ ఫీడ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటెంట్ వెయిట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ పోస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇట్ రిసీవ్స్. ఎంగేజ్మెంట్ అంటే ఇందాక నేను చెప్పానండి, లైక్, కమెంట్, షేర్ ఇవన్నీ కూడా ఎంగేజ్మెంటే. సో మనము ఎలా ఎంగేజ్ అవుతున్నాం ఒక పోస్ట్తో కానీ ఒక పేజ్తో కానీ అనేది కూడా ఇది చెక్ చేసుకుంటుందంట. అంటే సో ఇప్పుడు కమెంట్ చేసామనుకోండి, ఎంతో నచ్చితే కానీ కమెంట్ చేయమండి. జనరల్గా నచ్చితే లైక్ చేసి వదిలేస్తాం. కమెంట్ చేస్తున్నామంటే, మేడం మీ కంటెంట్ చాలా బాగుంది అని కమెంట్ చేస్తున్నామంటే మనం చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నాం, బాగా నచ్చింది అని అర్థం. సో ఈ కమెంట్కి హై వెయిట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్, లైక్ చేస్తే లైక్కి మీడియం వెయిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, షేర్ చేస్తున్నామంటే నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు కూడా చూడని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నట్టు, రికమెండ్ చేస్తున్నట్టు. దీనికి వెరీ హై వెయిట్ ఉంటుందండి. అండ్ దెన్ క్లిక్కింగ్ ఏ లింక్ అండ్ వాచింగ్ ఏ వీడియో. సో క్లిక్కింగ్ ఏ లింక్ అని చెప్పొచ్చు, క్లిక్కింగ్ ఏ లింక్ కానీ వాచింగ్ ఏ వీడియో కానీ, ఆర్ వాచింగ్ ఏ వీడియో. సో దీనికి మోడరేట్ వెయిట్ ఉంటుంది. సో మీరు గమనించారో లేదో అండి, ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ ఏదైనా శారీ బిజినెస్ కానీ ఏదైనా సమ్ అదర్ బిజినెస్ ఉంది అనుకుందాం, వాళ్ళు Yes. ఒక ప్రోడక్ట్ గురించి పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత ఒక 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 లైన్ పెడతారండి, కమెంట్ టు నో ది ప్రైస్, కమెంట్ లింక్ టు గెట్ ది లింక్. మీరు లింక్ అని కమెంట్ చేయండి, మేము మీకు పర్సనల్గా లింక్ పంపిస్తామని. గమనించారా? సో హావ్ యు సీన్ దట్? Yes. ఎందుకలా? Yes. వాళ్ళకి ఎన్ని కమెంట్స్ వస్తే వాళ్ళ పోస్ట్కి అంత మంచి వెయిట్ వస్తుంది, అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే, ఎంత ఎక్కువ మంది షేర్ చేస్తే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇంత మంది కమెంట్ చేస్తున్నారంటే ఇది మంచిది, బాగుంది అని అర్థం. సో ఎక్కువ మందికి పుష్ చేస్తుంది ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, అదంతా ఆ కైండ్ ఆఫ్ తెలివి అనమాట. ఓకే. సో ఇంకా ఇంకొన్ని కాంటెస్ట్ కూడా రన్ చేస్తారండి. మా పోస్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇలా చేస్తే మీకు సమ్ గిఫ్ట్ ఇస్తాం, ఎక్కువ ఎవరు ఎక్కువ సమ్ లక్కీ డిప్ తీసి చేసేది సంథింగ్ కైండ్ ఆఫ్ అలా కూడా. వాళ్ళు ఇచ్చే ఒక్క ప్రైజ్ కోసం సమ్ వేల మంది, లక్షల మంది లైక్ చేసి కమెంట్ చేస్తారు. అవునా? సో వాళ్ళకి ఎంతో రీచ్ పెరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్. అండ్ దెన్ టైమ్ బేస్డ్ డీకే. సో దిస్ ఫ్యాక్టర్ prioritizes న్యూ కంటెంట్ ఓవర్ ఓల్డర్ కంటెంట్. సో ఒక వారం ముందు పోస్ట్ చేసిన కంటెంట్ కంటే రీసెంట్గా ఒక గంట ముందు పోస్ట్ చేసిన కంటెంట్ని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కువగా పుష్ చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ మీ కంటెంట్కి రీచ్ అనేది తగ్గుతుందండి. సో ఓల్డర్ పోస్ట్ లూజ్ వాల్యూ ఓవర్ టైమ్. న్యూ కంటెంట్ ఈస్ మోర్ లైక్లీ టు అపియర్ ఇన్ ది ఫీడ్. రీసెంట్గా ఏదైనా వీడియో కానీ పోస్ట్ కానీ చేస్తే అవి మనకు
టాప్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో టైం గడిచే కొద్దీ దాని వాల్యూ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో వెరీ రీసెంట్ పోస్ట్ is more likely to appear in our news feed when compared to a post which is posted several days ago. సో చాలా రోజుల ముందు పోస్ట్ చేసిన పోస్ట్ కన్నా రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్ట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, మన న్యూస్ ఫీడ్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి అని చెప్తాం. సో ఒక రోజు పోస్ట్ చేసేసా ఇంకో 10 రోజులు పోస్ట్ చేయకున్నా పర్లేదు అనుకునే కాదండి. మనమంటూ ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకొని కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఆప్టిమైజేషన్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఎంత యాక్టివ్గా ఉంటే అంత రీచ్ పెరుగుతుంది. ఓకే. సో అఫినిటీ, కంటెంట్ వెయిట్ అండ్ టైం బేస్డ్ డీకే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఈ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఒక యూజర్ న్యూస్ ఫీడ్లో ఏం కనిపించాలి అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్కోర్ అనేది వస్తుంది. ఆ స్కోర్ అనేది ఏ పోస్ట్కి ఎక్కువ ఉంటే ఆ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అఫినిటీ మీన్స్ సో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, ఒక పోస్ట్తో కానీ ఒక పేజ్తో కానీ వేటితో ఎక్కువ బాగా ఇంటరాక్ట్ అవుతున్నాము. అండ్ దెన్ కంటెంట్ వెయిట్. సో టైప్ ఆఫ్ ఇంటరాక్ట్ అయ్యేది కాక కమెంట్ చేస్తున్నామా, లైక్ చేస్తున్నామా, అలా ఇంటరాక్షన్ బేస్ చేసుకొని కూడా చూపిస్తుంది. అండ్ టైం బేస్డ్ డీకే, న్యూవర్ పోస్ట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నా ఇందాక నేను చెప్పినట్టు 2011 వరకు మాత్రమే ఫేస్బుక్ ఇది వాడిందండి. సో ఎడ్జ్ ర్యాంక్ వాజ్ రీప్లేస్డ్ బై మోర్ సొఫిస్టికేటెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అల్గారిథం. మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐ. సో ఫేస్బుక్ వీటిని రీప్లేస్ చేసిందనమాట. సో ఎందుకు రీప్లేస్ చేసింది? సో టు ప్రొవైడ్ మోర్ రిలవెంట్ కంటెంట్ టు ది యూజర్స్కి ఇంకా ఎక్కువ మంచి రిలవెంట్గా ఉండే కంటెంట్ చూపించడం కోసం సో మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అల్గారిథంతో రీప్లేస్ చేసింది. ఓకే. సో ఆ అల్గారిథం పేరే న్యూస్ ఫీడ్ ర్యాంకింగ్ అల్గారిథం. సో ప్రజెంట్ ఫేస్బుక్ అనేది ఇది యూస్ చేస్తుంది అనమాట. సో ఈ అల్గారిథం బేస్ చేసుకొనే ఎవరికి ఏ పోస్ట్ కనపడాలి అనేది ఫేస్బుక్ డిసైడ్ చేస్తుంది. యూజర్ న్యూస్ ఫీడ్లో ఎవరికి ఏ పోస్ట్ కనపడాలి, ఆ పోస్ట్ ఏ ఆర్డర్లో కనిపించాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ సొఫిస్టికేటెడ్, అంటే ఇంకా మచ్ బెటర్ వెన్ కంపేర్ టు ఓల్డ్ వర్షన్ లైక్ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ బికాస్ ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ ఏఐ. సో యూజర్ అనేవాడికి ఏ కంటెంట్ నచ్చుతుంది, ఏది రిలవెంట్, యూజర్కి ఏది ఎంగేజింగ్గా ఉంటుంది అనేది ఈ అల్గారిథమే ప్రిడిక్ట్ చేసి ఆ పర్టికులర్ ఆర్డర్లో చూపిస్తుంది అనమాట. క్లియర్ టిల్లా? Yes. ఈ న్యూస్ ఫీడ్ అల్గారిథం, ర్యాంకింగ్ అల్గారిథం కూడా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని యూజర్కి చూపిస్తుందండి. ఇదైతే ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకునేది. ఇది సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ కదా, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చూపిస్తుంది అనమాట. సో దాంట్లో కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ యూజర్స్ పాస్ట్ బిహేవియర్. సో ఈ పేరే చెప్తుందండి, యూజర్ అనేవాడు పాస్ట్లో ఎక్కువ ఏ పేజ్తో కానీ ఏ పర్సన్తో కానీ ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎట్లాంటి కంటెంట్ని లైక్ చేస్తున్నాడు, కమెంట్ చేస్తున్నాడు, ఆ రియాక్షన్స్, యూజర్ రియాక్షన్స్, పాస్ట్ రియాక్షన్స్ని బట్టి మనకు చూపించడం కానీ. ఇంకా కంటెంట్ టైప్. సో టైప్ ఆఫ్ పోస్ట్ కూడా చాలా వాల్యూ ఉంటుందండి. సో టైప్ ఆఫ్ పోస్ట్ నేను ఎందుకంటున్నా అంటే, సో ఫేస్బుక్లో ఊరికే మనం ఒక పేజ్ పైన ఊత టెక్స్ట్ రాజు గనక పెడితే ఎవరు చూడరు. సో రైట్. సో ఇమేజ్ కానీ వీడియో కానీ స్టోరీ కానీ అలాంటివి అయితే కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట. సో యువర్ ప్రిఫరెన్స్ ఫర్ సర్టన్ టైప్స్. సో యూజర్ అనేవాడు అంటే మనం ఎట్లాంటి కంటెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం, ఇమేజ్ కంటెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నామా, వీడియో కంటెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నామా, సో దాన్ని బట్టి కూడా మనకు న్యూస్ ఫీడ్లో అట్లాంటి కంటెంట్ కనిపిస్తుంది. అండ్ దెన్ యూజర్స్ ప్రిడిక్టెడ్ బిహేవియర్. సో ఇప్పుడు యూజర్ ఇది లైక్ చేశాడు కదా, ఇట్లాంటి కంటెంట్ కూడా లైక్ చేయొచ్చేమో అని ఏఐఏ ప్రిడిక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఏఐ ప్రిడిక్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఈస్ మోర్ ఎంగేజింగ్ ఫర్ యూ. సో మీరు ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు అనుకుందాం, థ్రిల్లర్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ స్క్రోల్ చేస్తున్నారు, మీకు ఇన్ ఫ్యూచర్ కూడా అవే ఎక్కువ కనిపిస్తాయి. సో కొరియన్ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు, అట్లాంటివి ఎక్కువ కనిపించేలాగా చేయడం అలాగా.
ఓకే. అండ్ దెన్ కంటెంట్ క్వాలిటీ. సో ఇవన్నీ ఎందుకండి, మనం ఎప్పుడైనా సరే ఒక పోస్ట్ కానీ ఒక అప్డేట్ కానీ చేసేటప్పుడు ఇవి ఫాలో అయితే బెటర్. ఇట్లాంటివి ఈ అల్గారిథం ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అని చెప్పడానికి ఇవి చెప్తున్నాను. Content quality. So posts flagged as spam or clickbait or low quality or demoted. సో ఇప్పుడు కొన్ని పాన్ కనిపిస్తాయి, లేదంటే ఊరికే కైండ్ ఆఫ్ జస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని పోస్ట్ కనిపిస్తాయి. ఎక్కువ మంది దాన్ని స్పామ్ చేశారనుకోండి, మనం స్పామ్ కూడా చేయొచ్చు. ఈ పోస్ట్ నాకు నచ్చలేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని కానీ, హైడ్ పోస్ట్ అని కానీ, రిపోర్ట్ పోస్ట్ అని కానీ, ఇలా రిపోర్ట్ చేస్తే గనక, ఎక్కువ మంది గనక రిపోర్ట్ చేస్తే అట్లాంటి పోస్ట్కి రీచ్ ఎక్కువ ఉండదు. సో క్వాలిటీ కంటెంటే పోస్ట్ చేయాలి. అండ్ దెన్ డైవర్సిటీ. సో ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే ఇట్ అవాయిడ్స్ షోయింగ్ టూ మెనీ పోస్ట్ ఫ్రమ్ సేమ్ సోర్స్ ఇన్ షార్ట్ టైం. సో సేమ్ పేజ్ నుంచి కానీ, ఇంకా సేమ్ పర్సన్ నుంచి కానీ వరుసగా అదే పోస్ట్ చూపించడం అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే సో మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కోసం వస్తాం. సేమ్ అదే 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 కనిపిస్తుంటే బోర్ అయిపోతాం. సో ది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఒక్కసారి జనాలు వస్తే మళ్ళీ బయటికి పోకూడదు, ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు. అందుకే కదా ఈ మధ్య జనాలు గంటల కొద్దీ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూనే ఉంటారు, బికాస్ ఇట్స్ సో ఎంగేజింగ్. యూజర్ని అలా హోల్డ్ చేసుకోవడం కోసమే ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కాంటెక్స్చువల్ సిగ్నల్స్. మనం ఏ డివైస్ టైప్ వాడుతున్నాము, మొబైలా, డెస్క్టాపా, ఏ టైమ్ ఆఫ్ డేలో చూస్తున్నాము, లాంగ్వేజ్ ఏంటి, లొకేషన్ ఏంటి. సో డివైస్ అండ్ దెన్ టైమ్ ఆఫ్ డే, లాంగ్వేజ్, లొకేషన్. సో మోస్ట్లీ నాకు తెలుగే కనిపిస్తాయండి, నేను తెలుగు కాబట్టి. కన్నడ వాళ్ళకి కన్నడ కైండ్ ఆఫ్ పోస్ట్ కనిపిస్తాయి, అవునా. సో మీరు ఇప్పుడు నేను ఆంధ్ర లొకేషన్, సో నాకు ఆంధ్ర రిలేటెడ్ న్యూస్ కానీ, ఇండియా రిలవెంట్ న్యూస్ కనిపిస్తాయి. యుఎస్లో ఉండే వాళ్ళకి యుఎస్ రిలవెంట్ టాపిక్స్ కనిపిస్తాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ కాంటెక్చువల్ సిగ్నల్స్. సో ఇది కూడా ఫాలో అవుతుంది అన్నమాట అల్గారిథం. సో ఏ డివైస్ వాడుతున్నారు, మొబైలా, డెస్క్టాపా, ఏ టైమ్ ఆఫ్ డేలో చూస్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా బేస్ చేసుకొని మన న్యూస్ ఫీడ్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ న్యూస్ ఫీడ్ ర్యాంకింగ్ అల్గారిథం. ఇవి జస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే అండి. ఇంకా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మన న్యూస్ ఫీడ్లో ఎలాంటి న్యూస్ ఫీడ్ కనపడాలి, అవి ఏ ఆర్డర్లో కనపడాలి, సో అనేది కూడా ఇది డిసైడ్ చేస్తారు. సో అల్గారిథం ఎవరు వాడతారు? ఫేస్బుక్ వాడతారు. ఇలాగనే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఓన్ అల్గారిథమ్స్ అనేటివి ఉంటాయండి. సో దే హ్యావ్ దేర్ ఓన్ డిస్టింక్ట్ అల్గారిథమ్స్. సో ఈ అల్గారిథమ్స్ వల్లనే మన న్యూస్ ఫీడ్లో మనకు రిలవెంట్గా, మనకి ఎంగేజింగ్గా ఉండే పోస్ట్ కనిపిస్తాయి అన్నమాట. క్లియర్ టిల్ నా? Yes. నా ఇప్పుడు మనం ఎలాంటి పోస్ట్ చేస్తే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చేసినట్లు అవుతుంది. సో ఊరికే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని కూర్చుంటే ఫాలోవర్స్ రారు, మన బిజినెస్ ప్రమోట్ అవ్వదు. ఆర్గానిక్గా మన బిజినెస్ని కానీ మన బ్రాండ్ని కానీ గ్రో చేసుకోవాలంటే మనం ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చెయ్యాలి. సో ఈ ఎస్ఎంఓ టిప్స్ చూద్దాం. సో ఎలా చేయాలి? సో ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ మీడియా హ్యాండిల్స్. దీని నుంచి ముందుగానే చెప్పుకున్నాను. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ యూజర్ నేమ్స్. సో ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైనా సరే యూజర్ నేమ్స్ అనేవి ఉంటాయండి, అవునా. అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ నేమ్తో క్రియేట్ చేసుకుంటాం కదా, ఒక నేమ్ అనేది యూజ్ చేస్తాం కదా, వాటిని యూజర్ నేమ్స్ అంటాం అనమాట. ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని మీరు డొమైన్ కానీ, వెబ్సైట్ కానీ కొనుక్కునేటప్పుడే ముందే చెక్ చేసుకోండి. సో ఇది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు? సోషల్ మీడియా హ్యాండిల్ చెకర్ అని టూల్స్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఎందుకు చెక్ చేసుకోవాలి? సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను. సో సోషల్ మీడియా హ్యాండిల్ చెకర్, దీస్ ఆర్ ది టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డొమైన్ నేమ్ అనేది డిజీ రెడీ అండి. సో డిజీ రెడీ అనే డొమైన్ నేను కొనేసాను, గోడాడీ దగ్గరనో లేకుంటే
బ్లూ హోల్స్ దగ్గరలో ఎక్కడో కొనేసాను. ఇప్పుడు నేను ఈ డిజీ రెడీ అనే బ్రాండ్ని సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో కూడా. సో ఇలా ముందుగానే వచ్చి చెక్ చేసుకోండి, డొమైన్ కొనక ముందే చెక్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు అవైలబుల్ ఉందా అండి? సో digiready.com ఈస్ టేకన్ అంట. సో సోషల్ మీడియా కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో చూడండి, ఫేస్బుక్లో ఆల్రెడీ టేకన్, ట్విట్టర్లో ఆల్రెడీ టేకన్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో ఇలాంటి మెయిన్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఈ నేమ్ అవైలబుల్ లేదు. సో మీరు ఇన్ ఫ్యూచర్ గనక ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే, ఇలా నేమ్ అవైలబుల్ లేకుంటే మనం వేరే నేమ్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే నేమ్తో ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో యూజర్ అనేవాడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ బ్రాండ్ కాదు అనే డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యావింగ్ సేమ్ యూజర్ నేమ్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ బిల్డ్స్ ట్రస్ట్ వర్తీనెస్ ఫర్ యువర్ బ్రాండ్ అండ్ ఇట్ క్రియేట్స్ ఈజీ యాక్సెసిబిలిటీ ఫర్ యువర్ కస్టమర్స్. సో మీ కస్టమర్స్ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు డీజీ రెడీ అనేది మీ వెబ్సైట్ నేమ్. సో యూజువల్గా వాడు ఎక్కడికి యూజ్ చేస్తాడు, ఫేస్బుక్లో అలా చెక్ చేస్తే డిజీ రెడీ అనే టైప్ చేస్తాడు, అవునా? సో వేరే నేమ్తో సర్చ్ చేయడు. సో వెంటనే కనిపించకపోతే ఏమవుతుంది? సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అలా అనుకుంటాడు అనమాట. వేరే నేమ్తో ఉన్నా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డొమైన్ పర్చేస్ చెయ్యక ముందే మీరు ఈ పని అనేది చెయ్యండి. ఓకే. ఇంకొక థింగ్ అండి, ఇన్స్టాగ్రామ్లో అలా అనుకోండి, మీరు డైరెక్ట్గా సేల్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా వ్యూ షాప్ అనే ఆప్షన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ అకౌంట్ కనుక ఉండి మీరు ప్రోడక్ట్ సేల్ చేస్తూ ఉంటే. అలాంటప్పుడు సేమ్ నేమ్ ఉంటేనే బెటరు. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయనుకోండి, వేరే అకౌంట్కి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తారు. సో యువర్ కస్టమర్స్ మే మూవ్ ఆన్ టు సమ్ అదర్ బిజినెస్. అందువల్ల అసలు డైరెక్ట్గా అమ్మాలి అనుకున్న అలా ఉన్నా కూడా మీకు సేమ్ నేమ్స్ మెయింటైన్ చేస్తే బెటరు. అందువల్ల డొమైన్ పర్చేస్ చేయక ముందే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్. సో యూజువల్గా సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేషన్ అంటాం, అవునా? ఒక అకౌంట్ని క్రియేట్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అంటాం. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ ఏదైనా సరే ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోండి, కవర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి, బయో కానీ కాంటాక్ట్ ఇన్ఫో కానీ ప్రాపర్గా పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, సో మీ వెబ్సైట్ నేమ్ ఉంటే డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి మీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇంకా ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ, కొంతమంది అయితే ఐల్ షో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మెసేజ్ చేయొచ్చు వాళ్ళు డైరెక్ట్గా. కొంతమంది కాంటాక్ట్ ఇన్ఫో కూడా యాడ్ చేస్తారండి. సో ఐ హ్యావ్ యాడెడ్, నేను వీళ్ళు ఒక లింక్ ట్రీ అనేది యాడ్ చేశాను అనమాట. సో దీని మీద క్లిక్ చేయగానే సో వాళ్ళు నా వెబ్సైట్ అయినా విజిట్ చేయొచ్చు, నా యూట్యూబ్ ఛానల్కైనా వెళ్ళొచ్చు. ఇలా ప్రాపర్ కాంటాక్ట్ ఇన్ఫో కానీ అలా యాడ్ చేసుకోండి, సో దట్ పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ. అండ్ మీ బయో అనేది ప్రాపర్గా పెట్టుకోండి. సో ఈ అకౌంట్ అనేది దేని గురించి, మీకు ఎలా యూస్ అవుతుంది అనేది ఒక ప్రాపర్ ఇన్ఫో అనేది మెయింటైన్ చేయండి. సో దట్ ఈస్ బయో. దీన్ని ఇన్స్టాగ్రామ్లో యూజువల్గా దీన్ని బయో అంటాం అనమాట. అండ్ నెక్స్ట్, యూజ్ కీవర్డ్స్. మేక్ యూజ్ ఆఫ్ కీవర్డ్స్. ఎక్కడైనా సరే నా బిజినెస్ దీని గురించి అని చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదండి. ఇక్కడ కూడా వి షుడ్ యాడ్ రిలవెంట్ కీవర్డ్స్ ఇన్ అవర్ బయో, పోస్ట్, బయోలో, పోస్ట్లో. ఇంకా హ్యాష్ ట్యాగ్స్ వాడండి, మేక్ యూస్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్. ఇందాకే చెప్పాను, హ్యాష్ ట్యాగ్స్ కనుక వాడితే అవి సర్చబుల్ అవుతాయి. ఎవరైనా సరే యూజర్ ఆ పర్టికులర్ టర్మ్ గురించి సర్చ్ చేస్తే మన పోస్ట్ కూడా వాళ్ళకి డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీపుల్ కెన్ ఫైండ్ అస్ ఈజీలీ. సో రిలవెంట్ కీవర్డ్స్ వాడండి, హ్యాష్ ట్యాగ్స్ వాడండి, ఇవన్నీ కూడా చెయ్యండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పోస్ట్ రెగ్యులర్లీ. కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి. ఎస్. సో ఈరోజు పోస్ట్ చేసా, ఇంకో 10 రోజులు పోస్ట్ చేయకున్నా పర్లేదు, అట్లా కాదండి. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తున్నాం, ఒక టైం లైన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయండి, యాక్టివ్గా ఉండండి, విజిబుల్గా ఉండండి. ఎవరైనా మీకు కమెంట్ చేసినా ఏమైనా చేసినా రిప్లై ఇవ్వండి. సో అట్లా ఇవ్వడం వల్ల కాన్వర్జేషన్ అనేది గ్రో అవుతుంది. దానివల్ల మీ పోస్ట్ రీచ్ కూడా పెరుగుతుంది, ఇందాక చెప్పిన. సో కామెంట్ చేయడం, కమెంట్స్కి హై ప్రయారిటీ ఉంటుంది అలా అని. ఎవరైనా కమెంట్ చేసినా రిప్లై ఇవ్వండి, సో దట్ రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫాలో 80/20 రూల్.
సో 80/20 రూల్ అంటే ఏంటి? సో నేను ఎప్పుడు కూడా నా కోర్స్ జాయిన్ అవ్వండి, నాకు ఫీజు కట్టండి, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ అంటే అది ఎంగేజింగ్గా ఉంటుందా? యూజర్కి బోర్ కొడుతుంది. అవునా? సో 80% ఆఫ్ యువర్ కంటెంట్ షుడ్ గివ్ వాల్యూ అండ్ ఓన్లీ 20% షుడ్ బి ప్రమోషన్. సో మీ బ్రాండ్ గురించి ఓన్లీ మీరు 20% ఆఫ్ ది టైం మాత్రమే ప్రమోట్ చేసుకోవాలి. 80% ఆఫ్ ది టైం యూజర్స్ని మీరు ఎంగేజ్ చేయాలి వాల్యుబుల్ కంటెంట్తో. సో దీనివల్ల మన పేజ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుల్ అడ్వర్టైజ్మెంటే కాకుండా కొంచెం యూజర్ నచ్చుతుంది అనమాట యూజర్ కదా. సో 80% ఆఫ్ ది టైం వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నా. సో ఈ వాల్యుబుల్ కంటెంట్ అంటే ఏంటి? సో కోట్ ఆఫ్ ది డే, కోట్స్ పెట్టండి, టిప్స్ ఏవైనా షేర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ నా కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్పట్లే. సో ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటి, అవుట్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో ఇంప్రెషన్స్ అంటే ఏంటి, క్లిక్స్ అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, సో ఇలా నేను నేర్పిస్తున్నా అండి వాళ్ళకి. సో దే కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మై పేజ్ అనమాట. అలాగా మీరు కూడా మీ పేజ్లో ఓన్లీ ప్రమోషన్ కాకుండా వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అయ్యేవి పెట్టండి. లైక్ టిప్స్ కానీ, గైడెన్స్ కానీ, మోటివేషనల్ పోస్ట్. అంటే మీ ఇదేంటి, మీ నీచ్ని బట్టి ఉండాలి. నా డిజిటల్ మార్కెటింగ్ నీచ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి పోస్ట్ చేస్తూ ఉన్నా. మీ నీచ్ని బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట. ఫన్నీ వీడియోస్ కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ ఏదైనా సరే పోస్ట్ చేసుకోండి. సో ఫోకస్ ఆన్ హెల్పింగ్, ఎడ్యుకేటింగ్ ఆర్ ఎంటర్టైనింగ్ యువర్ ఆడియన్స్. సో ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ రిలవెంట్ అయితే ఎడ్యుకేట్ చేయండి. లేదు నాది ఎడ్యుకేషన్ రిలవెంట్ కాదు, ఏదైనా సిరీస్, వెబ్ సిరీస్ అలా చేస్తాను, ఎంటర్టైన్ చేయండి ఆడియన్స్ని. దేని గురించి అయినా తెలియని వాటికి హెల్ప్ చేయండి. సో కొన్ని పేజెస్ ఉంటాయండి. సో మీరు ఆధార్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి, ఇలాంటివి కూడా చెప్తారు. అవునా? సో వాటికి కూడా మంచి ఫాలోవర్స్ ఉంటారు మీరు గమనిస్తే. సో బికాస్ దే ఆర్ షేరింగ్ సమ్ వాల్యుబుల్ కంటెంట్. సో ఎక్కడో లాస్ట్లో చెప్తారు మా పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద కొట్టండి, సో మీకు నచ్చితే కొంచెం అమౌంట్ అనేది మాకు ఇవ్వండి అలా. సో అలా అనమాట. సో 80% ఆఫ్ ది టైం వాల్యుబుల్ కంటెంట్ పోస్ట్ చేయండి, యూజర్స్ని ఎంగేజ్ చేయండి. ఓన్లీ 20% మాత్రమే మీ బిజినెస్ గురించి ప్రమోట్ చేయండి. ఈ 80% వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చేటప్పుడు కూడా మీ బ్రాండ్ ఆర్ బిజినెస్ టచ్ ఉండేలాగా చూసుకోండి. సో బిజినెస్ టచ్ అంటే, సో డిజీ రెడీ విషెస్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తున్నా, దాంట్లో డిజీ రెడీ అని కూడా మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ నేను పోస్ట్ షేర్ చేస్తున్నాను కానీ డిజీ రెడీ అని మార్కెట్, డిజీ రెడీ త్రూ మీరు చదువుతున్నారని గుర్తుండేలాగా కూడా చేస్తున్నా. మన బ్రాండ్ అనేది టచ్ అవుతూ ఉండాలి, అది ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా కూడా ఉండాలి. అలా అని ఫుల్ ప్రమోషన్ లాగా ఉండకూడదు. క్లియర్? అర్థమైందా అండి? నా నెక్స్ట్ థింగ్ ఈస్ పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ. సో పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో యూజువల్గా మనం ఎవరివైనా సరే పోస్ట్ లైక్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మనం ఏదైనా పోస్ట్లు షేర్ చేసామనుకోండి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అవునా? సో ఇఫ్ ఈ లైక్ అదర్స్ పోస్ట్, దెన్ దే విల్ లైక్ అవర్ పోస్ట్ అండ్ మే ఫాలోవర్స్. అవునా? కరెక్టేనా అండి? సో మనం ఫ్రీక్వెంట్గా ఒకరిని లైక్ చేస్తుంటే రేపొద్దున మనం పోస్ట్ చేసినా వాళ్ళు లైక్ చేస్తారు. సో పుష్ మీన్స్ we actively send content to our audience to grab their attention. పుష్ అంటే మనం పుష్ చేస్తున్నాం, మన సైడ్ నుంచి కంటెంట్ని పుష్ చేస్తున్నాం. సో ప్రమోటింగ్ కానీ, మన బ్రాండ్ ప్రమోషన్ కానీ, డైరెక్ట్గా మెసేజ్ చేయడం కానీ, అంటే ఫేస్బుక్ యాడ్స్ త్రూ మనం మన కంటెంట్ని పుష్ చేయొచ్చు. ప్రమోషనల్ పోస్ట్ కానీ, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా పుష్ చేయడం. పుల్ చేయడం అంటే వి అట్రాక్ట్ యూజర్స్ టు అవర్ కంటెంట్ న్యాచురల్లీ. సో న్యాచురల్గా యూజర్సే మన కంటెంట్ వరకు వచ్చేలాగా చేయడం. ఓకే. సో ఎంగేజింగ్ ఎప్పుడు వస్తారు? మనం వైరల్ వీడియోస్ పెట్టినా, అంటే మంచి ప్రోడక్ట్స్ చూపించిన, వైరల్ వీడియోస్ పెట్టిన, ఎంగేజింగ్గా పోస్ట్ ఉన్న, హ్యాష్ ట్యాగ్స్ వాడడం, పాజిటివ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్. సో ఓన్లీ జస్ట్ నా బిజినెస్ని తీసుకోండి, నా కోర్స్ జాయిన్ అవ్వండి అంటే వస్తారా? సో ఒక 10 మంది స్టూడెంట్స్ ఈమె కోర్స్ చాలా బాగా చెప్తుంది, ఈమె బాగా ఉంది అని కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆటోమేటిక్గా 10th స్టూడెంట్ కన్వర్ట్ అవుతాడు. అవునా? సో అలా రివ్యూస్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ ఇలాంటివన్నీ కూడా షేర్ చేయండి. సో ఓన్లీ
ప్రమోషన్ అంటే ఓన్లీ ప్రమోషనే కాదు, మీ అచీవ్మెంట్స్ కానీ మీ స్టాఫ్ని చూపియండి. ఇంకా కొత్తగా ఏం ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మా కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల మీకేం అడ్వాంటేజ్ ఉంది. సో లైక్ దాట్ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ సమ్ యాక్షన్, ఇలా అన్నమాట. సో ఈ పుష్ అండ్ పుల్ స్ట్రాటజీలో, సో మనం వేరే వాళ్ళ పోస్ట్ లైక్ చేస్తే వాళ్ళు కూడా లైక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి ఫాలో అవ్వండి. ఇంకా సో మీరే కంటెంట్ ని పుష్ చేయండి. సెకండ్ వే పుల్ కూడా చేయండి. పుష్ చేయడం అంటే ఫేస్బుక్ యాడ్స్ కానీ కంటిన్యూస్ గా పోస్ట్ పెట్టడం కానీ అది పుష్ అవుతుంది. పుల్ అంటే యూజరే మన దగ్గరకు వచ్చేలాగా చేసుకోవడం. ఎప్పుడు వస్తాడు? వాడికి చాలా వాల్యుబుల్ గా ఉంది, ఇది బాగా ఎంగేజింగ్ గా ఉంది, మనకు అవసరము, ఇది రివ్యూస్ బాగున్నాయి, అలాంటప్పుడు వస్తాడు. సో ఈ రెండు కూడా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ యూజ్ ఐ క్యాచింగ్ విజువల్స్. ఎందుకండి? ఇంత టెక్స్ట్ పెడితే ఎవడు చూడడు. మీ విజువల్స్ అనేటివి కూడా కొంచెం ప్రొఫెషనల్ గా ఉండేలాగా చూసుకోండి. క్లారిటీ బాగుండేలాగా చూసుకోండి. యూస్ హై క్వాలిటీ క్రియేటివ్స్. సో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే హై క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. దీనికోసం మీరు క్యాన్వా ఫ్రీ వర్షన్ వాడొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నేను ఇవన్నీ కూడా క్యాన్వాలోనే చేశాను. సో ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ విత్ క్యాన్వా ఓన్లీ. కొంచెం ఓపిక్గా చూస్తే వీ కెన్ హ్యాపీలీ డూ ఎవ్రీథింగ్. సో కొంచెం క్లారిటీగా మంచిగా ఉండేలా చూసుకోండి. బ్లర్గా అట్లుంటే ఎవడు ఇష్టపడడండి. నెక్స్ట్ థింగ్ ఈస్ ఎంగేజ్ విత్ కస్టమర్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎంగేజ్ అవ్వండి అని. కమెంట్స్ ఎవరైనా చేస్తే రిప్లై ఇవ్వండి, మెసేజెస్ ఎవరైనా చేసినా రిప్లై ఇవ్వండి. మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. సో మనం వాళ్ళతో కనుక బాగా మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మన ప్రోడక్ట్ కొంటారా లేదా? సో దెర్ ఆర్ 90% ఆఫ్ ఛాన్సెస్ దట్ దే విల్ బై అవర్ ప్రోడక్ట్. వాళ్ళు అడిగిన డౌట్స్ కానీ అవన్నీ క్లియర్ చేసి ప్రాపర్గా ఎంగేజ్ అవుతాయి. సో రిప్లైయింగ్ బ్యాక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ యూస్ రైట్ హ్యాష్ ట్యాగ్స్. సో రైట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, హ్యాష్ ట్యాగ్స్ వాడండి అని చెప్పాను కదండి, వందల హ్యాష్ ట్యాగ్స్ వాడేయకండి. సో పాపులర్ అండ్ మీ కంటెంట్కి రిలవెంట్గా ఉండే హ్యాష్ ట్యాగ్స్ వాడండి. దానివల్ల ఎక్కువ మందికి మీ పోస్ట్ రీచ్ అవుతుంది. సో హ్యాష్ ట్యాగ్ టర్న్స్ ఇంటూ ఏ కీవర్డ్. సో ఓకే, టర్న్స్ ఇంటూ ఏ కీవర్డ్ విచ్ ఈస్ ఏ సర్చబుల్ లింక్. సో ఒక కీవర్డ్ లాగా మారుతుంది. దట్ కీవర్డ్ ఈస్ సర్చబుల్. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్, హ్యాష్ ట్యాగ్ డిజిరెడ్ ఇచ్చానుకోండి, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తే సో నా పోస్ట్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో హ్యాష్ ట్యాగ్ విల్ టర్న్ ఏ కీవర్డ్ ఇంటూ ఏ సర్చబుల్ లింక్. సో దానివల్ల యూజర్కి కానీ మన పోస్ట్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా సర్చ్ చేసినా సరే మన పోస్ట్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల రీచ్ పెరుగుతుంది మనకు. రీచ్ అంటే ఎక్కువ మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది. టాపిక్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ ది టాపిక్ అంటే ఈ పేజ్ అనేది ఈ టాపిక్కి రిలవెంట్, డిజిటల్ మార్కెటింగ్కి రిలవెంట్ అలాగా. జాయిన్ ట్రెండ్స్. ట్రెండ్స్ అంటే సో మనది కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ లోకి వెళ్తాం. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్. సో ఇది మనది కూడా ఆ ట్రెండింగ్ టాపిక్ కి రిలవెంట్. మనం దాని గురించి కాన్వర్సేషన్ అనేది రన్ చేస్తున్నాం అన్నట్టు. ఇట్ విల్ ఆల్సో బూస్ట్ ఎంగేజ్మెంట్. ఎక్కువ మందికి కనిపిస్తే ఎక్కువ మంది మన పోస్ట్ ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంగేజ్మెంట్ అంటే సోషల్ మీడియాలో లైక్స్, కమెంట్స్, షేర్స్. అదే గూగుల్ యాడ్స్లో అయితే క్లిక్స్, అవి ఎంగేజ్మెంట్ అండి. క్లిక్ చేయడం, మన పేజ్కి వచ్చి ప్రోడక్ట్ పర్చేస్ చేయడం, అది ఎంగేజ్మెంట్. ఇక్కడ లైక్స్, కమెంట్స్, షేర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ టు పోస్ట్. సో పోస్ట్ చేయమన్నామని ఎప్పుడో ఒకసారి పోస్ట్ కాదండి, పోస్ట్ ఎట్ ది రైట్ టైం. సో షేర్ వెన్ యువర్ ఆడియన్స్ ఈస్ మోస్ట్ యాక్టివ్. ఏ టైంలో అయితే మీ ఆడియన్స్ యాక్టివ్గా ఉంటారు, మీ పోస్ట్ని చూస్తారు, లైక్ చేస్తారు, అలాంటప్పుడు పోస్ట్ చేయండి. సో మీకు తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ నా నా ఆడియన్స్ అనే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో మీకు తెలియకపోతే ఏఆర్బి టెస్టింగ్ చేయండి. సో ఏఆర్బి టెస్టింగ్ అంటే సో కంపారిజన్ అన్నమాట. సో ఒక టూ టు త్రీ పోస్ట్ ట్రై చేయండి. సో మార్నింగ్ 11కి ఒకటి, ఈవినింగ్ 6కి ఒకటి, నైట్ 10కి ఒకటి. సో దేనికి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తూ ఉంది అలా కంపేర్ చేసుకొని టైం అనేది చూస్ చేసుకోండి. రీసెర్చ్ అండ్ టెస్ట్ విచ్ టైమింగ్స్ ఆర్ వర్కింగ్ బెటర్ ఫర్ యూ. సో ఇప్పుడు యూజువల్గా నేను నా ఎడ్యుకేషన్ వర్క్ అండి. సో
నేను పొద్దున్నే 8కి 9కి పెడితే నా కోర్స్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. సో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కాలేజ్కి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడము, దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. ఆ టైం నాకు కరెక్ట్ కాదంట. నా బిజినెస్కి వేరే టైం బెటర్. అలా మీ బిజినెస్కి ఏ టైం బెటరు అనేది కూడా చూసుకోండి. సో అలా నైట్ 12కి పోస్ట్ చేశాను అనుకోండి, నా కోర్స్ జాయిన్ అవ్వండి అని, అప్పుడు కూడా మేబీ అంత ఇంటరాక్షన్ అనేది ఉండకపోవచ్చు. అదే ఆ టైంలో అయితే ఏదైనా శారీ బిజినెస్ గురించి కానీ, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అలసిపోయి వచ్చింటారు, ఏదైనా కొంచెం రిలీఫ్ కైండ్ ఆఫ్ వి చూడడానికి ఇష్టపడతారు అనమాట. సో షార్ట్ వీడియోస్ కానీ, సిరీస్ కానీ, వెబ్ సిరీస్ అలా. సో ఏ టైంలో పోస్ట్ చేస్తే బెటర్ అనేది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ టు పోస్ట్. ఏం పో ఏం పోస్ట్ చేయాలి? పోస్ట్ కంటెంట్ అకార్డింగ్ టు ది ప్లాట్ఫామ్. నేను ఆల్రెడీ ఇది చెప్పాను మీకు. సో వీడియోస్ వర్క్ బెటర్ ఫర్ యూట్యూబ్. యూట్యూబ్లో అయితే వీడియోస్ బాగా వర్క్ చేస్తాయి. ఇమేజెస్ కానీ, రీల్స్ కానీ, వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లాంటి వాటికి వర్క్ చేస్తుంది. అదే టెక్స్ట్ పోస్ట్ చేస్తే వర్క్ అవుతుందా? సో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ టెక్స్ట్ పోస్ట్ చేస్తే పని చేస్తుందా అండి? ఉత్త టెక్స్ట్ పని చేయదు అక్కడ. దానికి అంత No. రీచ్ Yes. ఉండదు. అదే ట్విట్టర్లో కానీ, ఎక్స్లో కానీ అయితే, సో ట్విట్టర్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్. దాంట్లో అయితే టెక్స్ట్ పనిచేస్తుందండి, చూస్తారు జనాలు. సో అలాగా ఏం పోస్ట్ చేయాలనేది కూడా చూసుకోండి. ఇదే కాక సో ఎట్లాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే కొంచెం జోవియల్ కంటెంట్ అలా ఎట్లా పోస్ట్ చేసినా పర్లేదు. ఎక్స్ కానీ, లింక్డ్ఇన్ కానీ అయితే కొంచెం సీరియస్, రిలవెంట్, ప్రాపర్ కంటెంట్ పోస్ట్ చేయండి. ఇట్లా ఎట్లాంటి పడితే అట్లాంటి కంటెంట్ అక్కడ సూటబుల్ కాదు. సో ప్లాట్ఫామ్ని బట్టి, సో బిజినెస్ని బట్టి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి. ప్లాట్ఫామ్ని బట్టి కంటెంట్ పోస్ట్ చేయండి. సో ఏది సూటబుల్ అనేది డిసైడ్ చేసుకొని పోస్ట్ చేయండి. సో ఫర్ దట్ యూ కెన్ ఆల్సో మేక్ యూస్ ఆఫ్ చాట్ జీపీటీ అండి. సో ఏ కంటెంట్ పోస్ట్ చేస్తే బెటర్, ఏ టైంకి పోస్ట్ చేస్తే బెటర్, నా బిజినెస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళి హ్యాపీగా అడగచ్చు అనమాట. సో హాయ్ చాట్ జీపీటీ, సో ఐ హ్యావ్ ఎ బిజినెస్ కాల్ డిజీ రెడీ, ఐ టీచ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో నేను ఏ టైంలో ఎలాంటి పోస్ట్ చేస్తే యూజర్స్కి బాగా రీచ్ అవుతుంది, అలా మీరు అడగచ్చు. సో అదొక కంటెంట్ క్యాలెండర్ కూడా మీకు క్రియేట్ చేసి ఇస్తుంది కావాలి అంటే. సో కంటెంట్ క్యాలెండర్. సో కంటెంట్ క్యాలెండర్ అంటే ఏం లేదండి. సో ఒక 1 వీక్ కానీ, ఒక 1 మంత్, ఫర్ ఎగ్జాంపుల్ వీక్ తీసుకుందాం. ఒక వీక్లో ఏం పోస్ట్ చేయాలి, ఏ డేస్లో ఏం పోస్ట్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, రీల్స్ ఎన్ని పోస్ట్ చేయాలి, ఇమేజెస్ ఎన్ని పోస్ట్ చేయాలి, వీడియోస్ ఎన్ని పోస్ట్ చేయాలి, ఇలాగనమాట. ఒక కంటెంట్ క్యాలెండర్ కూడా మీకు క్రియేట్ చేసిస్తుంది. ఇంకా మీకు టాపిక్స్ కూడా ఏమైనా ఇవ్వు అన్నా కూడా చాట్ జీపీటీ ఇస్తుంది అనమాట. వే వచ్చేసి చాలా ఈజీ అయిపోయింది, హ్యాపీగా. సో మీరు దాన్ని క్యాప్షన్స్ అడగచ్చు, హ్యాష్ ట్యాగ్స్ అడగచ్చు, ఆ ఆ ఇమేజ్ కింద ఎట్లాంటి డిస్క్రిప్షన్ పెట్టాలి, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో కావాలంటే ఐ షో అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఐ విల్ ఆస్క్ లైక్, I have a website called DigiReady. I train students on digital marketing training and I give trainings mainly online. I want to create a content calendar. So I'll record it again. So I have a website named DigiReady. I teach online digital marketing training. Please give me a content calendar for social media. I want to post mainly on Facebook. Please give me digital marketing topics that I have to post on Facebook and Instagram. And also, please mention what is the best time to post. ఇలా అడిగినా సరే మీకు సజెస్ట్ చేస్తుంది. సో మీరు వేరే బిజినెస్ అయితే మీరు ట్రై చేసి కూడా చూడొచ్చు, ఏఆర్బి టెస్టింగ్ అలా చేసి కూడా చూడొచ్చు. సోషల్ మీడియా పోస్ట్ మెయిన్లీ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని ఇస్తాను. సో మీకు హ్యాపీగా కంటెంట్ క్యాలెండర్ అనేది కూడా క్రియేట్ చేసి ఇస్తారు. చూడండి, 30 డే సోషల్ మీడియా క్యాలెండర్. సో ఎట్లాంటి టాపిక్స్ మీద పోస్ట్ చేయాలి, సో దీని మీద మీరు పోస్ట్ చేయండి, అలా అన్నమాట. సో మీరు మార్నింగ్ ఏ టైమ్స్ అయితే బెటర్, ఆఫ్టర్నూన్ ఏ టైం బెటరు, ఈవినింగ్ ఏ టైం బెటరు,
చూడండి బెస్ట్ డేస్ టు పోస్ట్ కూడా ఇస్తా ఉంది. సో ఏ టాపిక్స్ ఇవన్నీ కూడా సో ఎలా పోస్ట్ చేయాలి మొత్తం మీకు ఒక ఐడియా ఇచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఇది ఫాలో అవుతా పోతే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మీరు చాట్ జీపీటీ వరకు రావాల్సిన పని లేదు, మీకే అర్థమైపోతుంది. ఓకే, క్లియర్. అండ్ ఆల్సో యాడ్ సోషల్ షేర్ బటన్స్ ఆన్ యువర్ వెబ్సైట్. సో ఇది మనకు తెలుసు అండి, వర్డ్ ప్రెస్లో నేర్చుకున్నాము. మీరు కనుక ఏదైనా పోస్ట్ కానీ అలా ఏమన్నా రాస్తున్నారు, యూజర్స్కి షేర్ చేసే ఆప్షన్ ఇవ్వండి. సో మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు షేర్ యువర్ కంటెంట్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ నుంచి సోషల్ మీడియాలో కానీ అక్కడ ఎక్కడైనా షేర్ చేసే కూడా ఛాన్స్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ త్రూ కూడా ప్రమోట్ అవుతుంది. అండ్ దెన్ ఎంగేజ్ ది ఆడియన్స్. ఎంగేజ్ అంటే సో చాలా మంది దాకా మాట్లాడడం, కాంటెస్ట్ పెట్టండి, పోల్స్ రన్ చేయండి, లైవ్ సెషన్స్ వెళ్ళండి. సో ఎక్కువ మంది జాయిన్ అవుతారు, వాళ్ళు డౌట్స్ అడుగుతారు, క్రియేట్ ఒక ఇంటరాక్షన్ అనేది జనరేట్ అవుతుంది, మీకు ఒక పర్మనెంట్ కస్టమర్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. గ్రూప్స్ జాయిన్ అవ్వండి. సో ఒక గ్రూప్ లో 100 మంది ఉన్నారు అనుకుందాం, అక్కడ ఏదైనా పోస్ట్ చేస్తే మన బిజినెస్ గురించి 100 మందికి తెలుస్తుంది. సో దట్ ఈస్ ది రీజన్. క్వశ్చన్స్ అడగండి. సో చాలా మందికి మాకు తెలుస్తూ అని అనుకుంటే ఆన్సర్ చేస్తారు, ఒక ఇంటరాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్విజ్ అలాంటివి క్రియేట్ చేయండి, కండక్ట్ క్విజ్, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, దీనివల్ల రీచ్ కూడా పెరుగుతుంది. కాంటెస్ట్ అంటే సో గిఫ్ట్ ఇస్తాము, లైక్ దాట్. సో మీరు 6500 రూపీస్ అలా పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, డిప్ తీస్తాము, ఎవరి నేమ్ అయితే వస్తే వాళ్ళకి ఒక డ్రెస్ ఫ్రీగా ఇస్తాము. అలా కాంటెస్ట్ కానీ ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడం, పోల్స్ రన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తే ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చెయ్యాలి అంటే మీరు ఇవన్నీ ఫాలో అవుతే కంటిన్యూస్గా. సో ఎస్సీఓ ఎలాగ టైం పడుతుందో ఇది కూడా టైం పడుతుంది. ఒక్క రోజులో 1000 మంది 100 మంది ఫాలోవర్స్ రారు, ఒక్క రోజులో ఎక్కువ రీచ్ రాదు. అర్థమవుతుందా? సో కన్సిస్టెంట్గా ఓపిక్గా చేస్తే యాడ్స్ రన్ చేసే పరిస్థితి లేకుండా, అంటే యాడ్స్ రన్ చేయకుండా కూడా మనకంటూ ఒక మంచి ఫాలోవర్ బేస్ ఉంటుంది, మంచిగా మన పోస్ట్ అనేటివి కూడా రీచ్ అవుతా వస్తాయి. కాకపోతే ఇక్కడ మెయిన్లీ పేషెన్స్, మనకు ఓపిక్గా ఉండాలి. అండ్ దెన్ టైం కూడా స్పెండ్ చేయాలి, ఇవన్నీ నీట్గా టైం స్పెండ్ చేసుకొని చేయాలి. సో యూట్యూబ్లో అయినా సరే అండి, ఒక వీడియో పెడితే ఒక్క రోజులో 1000 మంది లక్షల మంది ఫాలోవర్స్ రారు. కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉంటేనే ఫాలోవర్స్ పెరుగుతారు, మానిటైజ్ కూడా అవుతుంది అనమాట. వాచ్ అవర్స్ పెరుగుతాయి, మానిటైజ్ కూడా అవుతుంది. అలా ఏదైనా సరే ఫ్రీగా రావాలి అంటే తొందరగా రాదు, టైం పడుతుంది. సో అలా ఫ్రీగా వద్దు నాకు, నేను డబ్బులు పెడతాను, నాకు ఫాస్ట్గా బ్రాండ్ అవేర్నెస్ రావాలి, ఫాస్ట్గా కస్టమర్స్ రావాలి అంటే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్ఎంఎం వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఇన్ డెప్త్గా ఒక్కొక్క ప్లాట్ఫామ్, ఫేస్బుక్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి ఎలా యాడ్స్ రన్ చేయొచ్చు అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం.